పిల్లల కేసెస్ చూసినా కూడా చాలా డాక్టర్ ఒక సిరప్ రాసిస్తారు. బయట మనం మెడికల్ షాప్కి వెళ్తే సేమ్ మెడిసిన్ వేరే కంపెనీ అని చెప్పేసి వేరేది ఇస్తున్నారు. బట్ 2 ml డోస్ అంటే అక్కడ 5% ఎఫెక్ట్ ఉండే డోస్, హై డోస్ ఇస్తూ ఉన్నారు. దానివల్ల పిల్లలకి ఎంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డోస్ అంటే ఏంటి? ముఖ్యంగా మనం మిల్లీగ్రామ్స్లో ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు కొన్ని మందులు, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఓకే, అది జనరల్గా వాంతులకి డాక్టర్స్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మేడం మనము, అంటే పెద్దవాళ్ళు ఉంటారు, మా పేరెంట్స్ కావచ్చు, అమ్మలు, అత్తయ్యలు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు, ఎందుకంటే చాదస్తంగా బిహేవ్ చేస్తున్నారు, మాకు తెలియదా మేము ఏం పెట్టామో మీకు పెట్టలేదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. 1000 మంది రోడ్ మీద నడుస్తున్నారు, ఒక్కళ్ళకే యాక్సిడెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్ కదా. సరే, ఒకడికేగా యాక్సిడెంట్ అయ్యేదని 999 మంది సీట్ బెల్ట్లు పెట్టుకోకుండా నడవటం కదా. కొన్ని ఆర్ జీబ్రా లైన్స్ మీద క్రాస్ చేయకుండా కార్లో బెల్ట్ పెట్టుకోకుండా ఉంటే కరెక్టా? కాదు కదా. ఇప్పుడు నేను 10,000 మంది బిడ్డల్లో ఒక బిడ్డకే తేనిస్తే మొత్తం పక్షవాతం వచ్చేస్తుంది, బాట్యులిజం అని. మేము ఎప్పుడు చూడలేదు కదా అని ఇంకొకరికి అవ్వదా? మా ఇంట్లో ఎవరికి యాక్సిడెంట్ అవ్వలేదు కదా, అందుకని మేము హెల్మెట్ పెట్టుకోమా? మీరే చెప్పండి ఆన్సర్. ఉగ్గు అని చెప్పేసి డేస్ బేబీస్ నుంచి, మంత్స్ బేబీస్ నుంచి ఉగ్గు పెట్టడం చేస్తూ ఉంటారు. ఆ ఉగ్గులో కూడా ఆముదం పెడుతూ ఉంటారు. అది కరెక్ట్ అంటారా? ఆముదం పెట్టొచ్చా? ఆముదం బాగా మోషన్స్ అయిపోతాయి కదమ్మా క్యాస్టర్ ఆయిల్లో. మీకు విరోచన మోషన్ సరిగ్గా వెళ్ళకపోతే కదా ఇచ్చేది. సో అలాంటప్పుడు అంతంత ఇచ్చేస్తే ఒకసారి విరోచనాలు ఎక్కువైపోతే బేబీ రిస్క్లో పడిపోతుంది కదా. నేను బాదం పప్పు, కందిపప్పు, ఇంకేయో పప్పు. మంత్స్ తర్వాతనే వాటర్ని మనం కొంచెంగా ఇంట్రడ్యూస్ చేయాలి, అంతవరకు వాటర్ అసలు ఇవ్వకూడదు అని చెప్పారు కదా. ఇప్పుడు మామూలుగా డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్, మదర్ నుంచి ఫీడ్ లేని పిల్లలకి ఫార్ములా మిల్క్ ఇస్తూ ఉంటారు కదా, దాంట్లో వాటర్ కొంచెం యాడ్ చేయాల్సి ఉంటుంది హీట్ చేసి. సో దానివల్ల ఏమి ఇష్యూ లేదంటారా? ఈ వాటర్ ఎందుకు ఇవ్వద్దంటాము? డాక్టర్స్కి ఎన్ఐసీ నుంచి వచ్చే బేబీకి ఈ వాటర్తోని మీరు ఫార్ములా మిల్క్ని యూజ్ చేయండి అని కొంతమంది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. లైక్ సెలైన్ వాటర్స్ ఉంటాయి కదా, సెలైన్ వాటర్ ప్రిస్క్రైబ్ చేయరమ్మా. బేబీస్ పుట్టగానే వాళ్ళకు ఒక అదే గ్రహణం అని చెప్పేసి చెప్తారు కదా. సో అలాంటి కేసెస్ మీ దగ్గరికి ఏమైనా వచ్చినాయేమో? ఒక్కోసారి కారణం చెప్పలేము. లిప్పే అనుకో, కొంచెం పెద్ద అయ్యాక మనం దాన్ని రిపేర్ చేయొచ్చు. చుట్టుపక్కల విసిగించకూడదు. నువ్వు రావట్లా మా కొండలు వచ్చి ఇలా మాట్లాడుతారు, మేము ఇన్ని ఇయర్స్ ఇచ్చాం ఎందుకు రాలేకపోతుంది అని చెప్పి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అండ్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ శివరంజని సంతోష్ గారు. సిపిఆర్ అండ్ ఫస్ట్ ఎయిడ్లో వైద్య నిపుణురాలు. అలాగే చూసుకున్నట్లయితే చాలా విషయాల్లో అవేర్నెస్ని, అడ్వైజెస్ని, సజెషన్స్ని ఇచ్చి ఎంతో మందిలో అవేర్నెస్ కల్పించారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే నార్మల్ ఓఆర్ఎస్, WHO ORS ఎలా ఉంటుంది అని చెప్పేసి అవేర్నెస్ కల్పించి తల్లిదండ్రుల్లో, పిల్లల్లో ఒక మంచి అవేర్నెస్ని కల్పించడమే కాకుండా సరైన మార్గంలో నిలబెట్టారని చెప్పుకోవచ్చు. సో అన్ని అవార్డ్స్తో పాటు 2023లో పద్మ అవార్డ్స్కి నామినేట్ చేయబడ్డారు ఏపీ గవర్నమెంట్ నుంచి. మరి ఇలాంటి బోలెడన్ని విషయాలు, పిల్లల్లో ఎలాంటి కేర్ని మనం తీసుకోవాలి, పిల్లలు మనం పుట్టి మనం ఇంటికి తీసుకొచ్చాక ఎక్స్ట్రా కేర్ ఎంత అవసరమో అవన్నీ కూడా మనతో పాటు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు డాక్టర్ శివరంజని సంతోష్ గారు. మరి మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆవిడతో మాట్లాడి బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా, అంటే వాళ్ళ పిల్లల కేసెస్ చూసినా కూడా చాలా టఫ్గా అనిపిస్తూ ఉంది. చూస్తుంటే, వింటుంటేనే భయం వేస్తూ ఉంటుంది. ఓకే, పిల్లల మీద ఇన్ని ఉన్నాయా, ఇన్ని జరుగుతున్నాయా అంటే మీరు చెప్పినట్టుగా సిరప్స్ కానీ ఇవన్నీ ఇంత స్కామ్ జరుగుతుందా చిన్న పసిపిల్లల మీద అనిపిస్తూ ఉంది. సో వాటన్నిటి గురించి మిమ్మల్ని తెలుసుకుందాం అనుకుంటున్నాం. మిమ్మల్ని అడిగి, డాక్టర్ ఒక సిరప్ రాసిస్తారు, బట్ మీకు చెప్పాక కొంత అవేర్నెస్ వచ్చిందనుకోండి, బయట మనం మెడికల్ షాప్కి వెళ్తే సేమ్ మెడిసిన్ వేరే కంపెనీ అని చెప్పేసి వేరేది ఇస్తున్నారు. బట్
డాక్టర్ 2% అంటే 2 ml డోస్ అంటే అక్కడ 5% ఎఫెక్ట్ ఉండే డోస్, హై డోస్ ఇస్తూ ఉన్నారు కదా. దానివల్ల పిల్లలకి ఎంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డోస్ అంటే ఏంటి? ముఖ్యంగా మనం మిల్లీగ్రామ్స్లో ఉంటుంది మనకి 5 మిల్లీగ్రామ్లో 10 100 మిల్లీగ్రామ్. ఓకే, ఇప్పుడు కొన్ని మందులు, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనకి డోమ్స్టాల్ డ్రాప్స్ అని ఉంటాయి, డోమ్స్టాల్ బేబీ సస్పెన్షన్ అని ఉంటుంది. ఎస్, రెండు ఉంటాయి. ఓకే, అది జనరల్గా వాంతులకి డాక్టర్స్ ఇస్తారు, కానీ కొన్ని రకాల కండిషన్స్లో వాంతులు ఉన్నప్పుడు అవి అసలు ఇవ్వకూడదు. అందుకనే యాక్చువల్గా అవి ఎక్కడ పడితే అక్కడ దొరకకూడదు, కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత వేసేస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక మదర్ అయితే మీ క్యారీ కిట్లో, ఇది ట్రావెల్ కిట్లో ఇది క్యారీ చేయండి అని కూడా చెప్తున్నారు. కొన్ని కండిషన్స్లో అది ఇస్తే డేంజర్ కూడా అవ్వచ్చు. సో డాక్టర్ చెప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వకూడదు. ఇప్పుడు డోమ్స్టాల్ సిరప్లో ఏముంటుంది? 1 మిల్లీలో 1 మిల్లీగ్రామ్ డోంపెరిడోన్ అని ఉంటుంది. డ్రాప్స్లో 1 మిల్లీలో 10 మిల్లీగ్రాములు ఉంటుంది, హై డోస్. ఓకే, సో నేను డోమ్స్టాల్ సిరప్ సస్పెన్షన్ 1 మిల్లీ అని రాశాను అనుకోండి, వీళ్ళు వెళ్ళి ఇది 1 మిల్లీ ఇచ్చారనుకోండి, 10 రెట్లు ఎక్కువ ఇచ్చినట్టు. సో అప్పుడు ఏమవుతుంది? ఫిట్స్ రావచ్చు, కోమాలోకి వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి ఉదాహరణలు నా విషయంలోనే, అంటే నాకు గబుక్కున ఎమర్జెన్సీగా తీసుకొచ్చినాయో ఒక 2-3 ఉన్నాయి. అలా ఇంకెన్ని ఉంటాయో, ఇది మచ్చుకు ఒక్క ఉదాహరణే. ఓకే, ఇలా కాఫ్ కోల్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, సో అందులోని ఒకే కంపెనీ డ్రాప్స్ ఉంటాయి, ఒకే కంపెనీ సిరప్ ఉంటుంది, మళ్ళీ సిరప్లో సిరప్ న్యూ అని ఉంటుంది, సిరప్లో డిఎస్ అని ఉంటుంది, ఇలా రకరకాలు ఉంటాయి. సో డాక్టర్ ఏమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రోసిన్ డిఎస్ 240 అన్నాం, జ్వరం మందు, అందులో 5 మిల్లీలో 240 మిల్లీగ్రామ్ పారాసెటమాల్ ఉంటుంది. డాక్టర్ అది 3 మిల్లీ రాశారు. ఓకే, వీళ్ళు వెళ్ళి క్రోసిన్ బేబీ డ్రాప్స్ అంటే 1 మిల్లీలో 100 మిల్లీగ్రామ్ ఉంది ఇచ్చారనుకో, అంటే 1 మిల్లీలో 100 మిల్లీగ్రామ్ ఉంది ఇస్తున్నారు. ఓకే, సో అంటే డబుల్ డోస్ ఇచ్చిన. సో అందుకనే మందులు ఇచ్చే హడావిడిలో ఉండొద్దు ఎప్పుడు. మందులు అర్జెంట్ కానే కాదు, దగ్గుతుంటే కొంచెం దగ్గుతున్నాడు అంతే, ఏమైంది? సో దగ్గుకు మందులు ఇచ్చేసేది మన దేశంలోనే. లైట్గా దగ్గుతుంటే దగ్గు అనేది ఏంటంటే మన బాడీలో క్రిముల్ని బయటకు తెచ్చేస్తుంది అంతే. అది లేదా ఎలర్జీ వల్ల అనుకో, ఎలర్జీని కంట్రోల్ చేయాలి. సో డాక్టర్ని సంప్రదించి కరెక్ట్గా ఫాలో అవ్వాలి. వాళ్ళు మందులు రాసిన డాక్టర్ ఈ మందేనా, ఇదేనా, ఇది కరెక్ట్ డోసేనా అని అడిగే రైట్ మీకు ఉంది. ఎందుకంటే మీ బిడ్డ, సో మీ బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే మీరు కరెక్ట్గా వాడాలి మందులు, అవసరమైనప్పుడే వాడాలి, కరెక్ట్ డోసులే ఇవ్వాలి, హడావిడిగా ఇవ్వకూడదు. ఓకే, సో తెలుసుకుని ఇవ్వండి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మేడం మనము, అంటే పెద్దవాళ్ళు ఉంటారు, మా పేరెంట్స్ కావచ్చు, అమ్మలు, అత్తయ్యలు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు, మీకు మరీ చాదస్తం అయిపోతుంది, చదువుకున్న పిల్లలే కదా, ఎందుకు ఇంత చాదస్తంగా చేస్తున్నారు, అప్పుడు మీ అందరికీ మేము పెట్టినవే కదా ఈ తేనె లాంటివి, లేకపోతే ఈ మెడిసిన్ ఏదైనా సరే ఆముదం పెట్టడాలు, ఇవన్నీ వద్దు, పెట్టకూడదు, మేము కొన్ని వీడియోస్ చూసాము, డాక్టర్స్ చెప్తున్నారు అవేర్నెస్ ఉండాలి అని చెప్తే ఎందుకు ఇంత చాదస్తంగా బిహేవ్ చేస్తున్నారు, మాకు తెలియదా మేము ఏం పెట్టామో మీకు పెట్టలేదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని అవేర్నెస్ చేయాలి అని అంటే మీరు ఏం చెప్తారు, వాళ్ళకి అడ్వైస్ ఏమి ఇస్తారు? 1000 మంది రోడ్ మీద నడుస్తున్నారు, ఒక్కరికే యాక్సిడెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్ కదా, సరే ఒకడికేగా యాక్సిడెంట్ అయ్యేదని 999 మంది సీట్ బెల్ట్లు పెట్టుకోకుండా నడవటం కదా, ఆర్ జీబ్రా లైన్స్ మీద క్రాస్ చేయకుండా కార్లో బెల్ట్ పెట్టుకోకుండా ఉంటే కరెక్టా? కాదు కదా. ఇప్పుడు నేను 10,000 మంది బిడ్డల్లో ఒక బిడ్డకే తేనిస్తే మొత్తం పక్షవాతం వచ్చేస్తుంది, బాట్యులిజం అని. ఓకే, ఒక్కరికేగా వస్తుందని మన బిడ్డకి రిస్క్ తీసుకుంటామా? మేము ఎప్పుడు చూడలేదు కదా, ఇంకొకరికి అవ్వదా? మా ఇంట్లో ఎవరికి యాక్సిడెంట్ అవ్వలేదు కదా, అందుకని మేము హెల్మెట్ పెట్టుకోమా? మీరే చెప్పండి ఆన్సర్. సో డేంజర్ అనేది ఉంది, ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవాలి రిస్క్? మీరు ఎంత తక్కువైనా ఆ పసిబిడ్డ మీద.
తేనె తీసుకుంటే ఫస్ట్ బర్త్డే లోపు రేర్గా అరుదుగా అంటే చాలా అరుదుగా బాటిలిజం అనే జబ్బు రావచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫుల్ పక్షవాతం వచ్చేస్తుంది. ఊపిరి పీల్చుకోలేరు, వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది. వెరీ డేంజరస్, చాలా ప్రమాదం. సో ఎందుకు రిస్క్ తీసుకోవాలి మీరు? మేము ఇవ్వలేదా అంటే కొన్ని మంచి ఉన్నాయి, మంచి మనం కంటిన్యూ చేద్దాం, మంచి కానీ మనం మానేద్దాం. అంతేకాని ఇప్పుడు తప్పు మార్గంలో నడుస్తున్నాం అనుకో, ఇప్పుడు అందరం తప్పు పనులే చేస్తున్నాం అనుకో, అది కరెక్ట్ అయిపోతుందా? అవ్వదు కదా. కరెక్ట్. అర్థమైంది కదా. సో అంతేకాని మేం చేసాం కాబట్టి నువ్వు చేసావు కాబట్టి, ఇంకా అలాంటప్పుడు మనం ఇంత సైన్స్ డెవలప్ అవ్వటము, దీని గురించి మేము మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, ఇంక చేస్తా పోవటమే. అలాగే ఉగ్గు అని చెప్పేసి డేస్ బేబీస్ నుంచి, మంత్స్ బేబీస్ నుంచి ఉగ్గు పెట్టడం చేస్తూ ఉంటారు. ఆ ఉగ్గులో కూడా ఆముదం పెడుతూ ఉంటారు. అది కరెక్ట్ అని అంటారా? ఆముదం పెట్టొచ్చా? ఆముదం బాగా మోషన్స్ అయిపోతాయి కదమ్మా. క్యాస్టర్ ఆయిల్ మీకు విరోచన, మోషన్ సరిగ్గా వెళ్ళకపోతే కదా ఇచ్చేది. సో అలాంటప్పుడు అంతంత ఇచ్చేస్తే ఒకసారి విరోచనాలు ఎక్కువ అయిపోతే బేబీ రిస్క్లో పడిపోతుంది కదా. అండ్ రెండోది, ఉగ్గు అనేది ఏంటంటే అన్ని రకాలు చేసేసి ముందు నుంచి పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు ఉగ్గు నేను బాదం పప్పు, కందిపప్పు, ఇంకేయో పప్పులు, రకరకాల పప్పులు, రాగి, బియ్యం, ఇంకేవో వేసి చేశాను. ఇప్పుడు బిడ్డకు పెట్టా, బిడ్డకు ఒంటి నిండా దద్దుర్లు వచ్చినాయి, లేదా బిడ్డ వాంతులు చేసుకున్నాడు, ఒకటే కడుపు నొప్పి వచ్చింది, మోషన్స్ వచ్చినాయి. దేనివల్ల వచ్చింది రియాక్షన్ నాకు తెలియదు, అన్నీ ఒకేసారి పెట్టేసా. ముందు ఎప్పుడు ఫస్ట్ ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. ఫస్ట్ అన్నం పడింది, 3 రోజులు చూసాం, నెమ్మదిగా దానికి కొంచెం పప్పు యాడ్ చేయొచ్చు. అది ఎన్ని 3 రోజులు చూస్తాం, 6 నిండాలి, 6 కంప్లీట్ అయ్యాక అవ్వాలి. ఓకే. సో కొంచెం పెంచుకుంటాం. ఒకే రోజు ఎక్కువ పెట్టాం, ఎందుకంటే పొట్ట నొప్పి. ఇప్పుడు వరకు బిడ్డ ఓన్లీ పాలు తాగి, ఇప్పుడు సడన్గా నేను గగ్గవ అన్నీ పెట్టేసాను అనుకో, ఆ పేరు తట్టుకోవాలి కదా మరి. సో కొంచెంగా అలవాటు చేయాలి మనం. సో ఒకసారి మంచిగా సెట్ అయినాక పప్పు ఒకటైతే అన్నం 3 ఇదిలో మనం ఇవ్వాలన్నమాట సుమారుగా. ఓకే. సో అలా నెమ్మదిగా అందులో కూరగాయలు, నెమ్మదిగా అందులో కొంచెం చుక్క నెయ్యి యాడ్ చేయటం, ఇలా మనం పెంచుకోవచ్చు. నెమ్మదిగా ఇడ్లీ ఇవ్వటం, నెమ్మదిగా ఒక్కొక్క పండు అలవాటు చేయటం, నెమ్మదిగా బాదం పప్పులు ఇవి నానబెట్టి జాగ్రత్తగా అవి కూడా మనం యాడ్ చేయటం. అలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అన్నీ పడినాయి అనుకో, అప్పుడు మనం ఉగ్గు తయారు చేసుకుని ఒక పూటకి పెట్టుకున్నా ఎక్కువగా మన ఇంట్లో తినే పద్ధతిలో అలవాటు చేయటమే మంచిది. అంటే అన్నం ముద్దలు, ఇడ్లీ, తర్వాత ఫ్రూట్ పండ్లు తినిపించటము, తర్వాత మనం పోహ అంటే అటుకులు ఉప్మా లాగా చేసుకున్నాం అనుకో, అది అలవాటు చేయటము. కాకపోతే ఏంటంటే వీటిల్లో అంటే ఫస్ట్ మొదటి పుట్టినరోజు కల్లా వీళ్ళు మనం తినే పద్ధతిలో చక్కగా తినగలిగేట్టు నేర్పించుకోవాలి. అవును, కానీ మెల్లమెల్లగా పొట్ట నొప్పి వస్తుందా, ఒంటి మీద ఏమైనా దద్దుర్లు వస్తున్నాయా, ప్రతిదీ అబ్జర్వ్ చూసుకుంటా, వాళ్ళకి మలబద్ధకం రాకుండా ఇచ్చేసామనుకో ఒక్కోసారి మోషన్ టైట్ అయిపోతుంది. స్లోగా నింపాదిగా బలవంతాన్ని పడుకోబెట్టి కూరేయకూడదు. అది అసలు మంచి పద్ధతే కాదు. అవి చూపించి తినిపించటం, మార్చి తినిపించటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. బలవంతాన్ని తినిపించటం, మనకి ఆహారం అంటే ఆకలి, నా పొట్టలో ఇస్తున్నారు వీళ్ళు, నా పొట్ట నిండుతుంది, నాకు ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని బలవంతాన్ని నన్ను పెట్టి వీళ్ళు ఇలా కూరేస్తున్నారు, నాకేమో ఆకలి లేదు, ఎలా ఉంటుంది? మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఎవరైనా ఇలా పడుకోబెట్టి కూరేస్తే అంతే. బిడ్డ మన చేతుల్లో ఉన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేయకూడదు. మధ్యలో అందించటం, వాళ్ళకి తినాలనిపిస్తే వాళ్ళు తప్పకుండా తింటారు. సో మన ప్లానింగ్ బాగుండాలి, అన్ని అలవాటు చేయాలి. కాకపోతే ఉప్పు, చక్కెర, బెల్లం, తేనె, ఈ డేట్ సిరప్లు ఇలాంటి మటుకు మొదటి పుట్టినరోజు వరకు స్ట్రిక్ట్ నో. అండ్ గొంతుకు అడ్డం పడే కూడా ఇవ్వకూడదు. గట్టి ముక్కలు అలాంటి గొంతుకి గబుక్కున అడ్డం పడిపోతాయి, అది చాలా అంటే ఈ నాన్ వెజ్ లాంటివి కూడా 1 year బర్త్డే వరకు ఏమీ పెట్టకూడదు. అలా రూల్ లేదు.
అలా రూల్ లేదు. ముందు ఈ మనకి కూరగాయలు, పండ్లు, అన్నం ఇవన్నీ అలవాటు అయినాక నెమ్మదిగా గుడ్డు పచ్చ సొన, తర్వాత గుడ్డు తెల్ల సొన, కానీ బాగా ఉడకబెట్టినవి గుడ్లు అవి చాలా శుభ్రం కడుక్కోవాలి. ఎందుకంటే టైఫాయిడ్ రిస్క్ బాగా ఉంటుంది గుడ్లు, కోడి రెట్టలు ఉంటాయి కదా దాని మీద. సో చాలా శుభ్రంగా ఉండాలి, చేతులే బాగా కడుక్కోవాలి, తర్వాత గుడ్డు బాగా ఉడకాలి. ముందు గుడ్డు పచ్చ సొనతో మొదలుపెట్టి తర్వాత తెల్ల సొనకి వెళ్ళాలి, నెమ్మదిగా చికెన్ అలా కూడా వెళ్ళొచ్చు. కానీ ఒక్కొక్కటిగా పడుతుందా లేదా చూసుకుంటా, నెలకి ఒక మీల్ చొప్పున పెంచుకుంటా. ప్రోబయోటిక్ ఎంత ఇవ్వాలి మేడం 1 year లోపు బేబీకి, 6 months తర్వాత? ప్రోబయోటిక్ రెగ్యులర్ గా మనం ఏం మెడికల్ షాప్ లో కొన్ని ఇచ్చేది అంటే లైక్ కాదు, కర్డ్ మన గాని ఫుడ్స్ అయ్యి మన ఆహారంలో మంచి ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఉండేది చూడాలి. ప్రీ అంటే ఏంటంటే ఈ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇవి బాగా ఉంటే మన పేగులో మంచి బ్యాక్టీరియాకి అవి ఫుడ్ లాగా ఉండి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి. ప్రోబయోటిక్ అంటే ఆల్రెడీ ఆ మంచి బ్యాక్టీరియా ఉన్న ఆహార పదార్థాలు. అలా ఏమున్నాయి, మన పెరుగు ఉంది, ఇడ్లీ ఉంది, గుజరాత్ వాళ్ళు డోక్లా అని ఉంది, ఇలాంటివి ఉంటాయి. సో పాలు అంటే గేదె, ఆవు ఇలాంటి పాలతో చేసినవి అంటే పెరుగుతో సహా జనరల్గా మొదటి పుట్టినరోజు తర్వాతే మొదలు పెట్టమని చెప్తాం. ఎందుకంటే ఈ లోపు మొదలు పెడితే బాడీలో ఇనుము తక్కువ వల్ల వచ్చే అనీమియా ఛాన్స్ ఎక్కువ. ఓ మై గాడ్. ఓకే, సో అందుకని అండ్ మలబద్ధకం ఛాన్స్ ఎక్కువ. సో బయట పాలైతే మొదటి పుట్టినరోజు తర్వాతే, పెరుగు వరకు మేబీ 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు మొదలు పెట్టొచ్చు పెరుగు. ఇది జనరల్గా మేము చెప్పేది. జనరల్గా స్టార్ట్ చేయడం ఏంటంటే అందరం చూసింది ఏంటంటే 6 months స్టార్ట్ అవ్వగానే అన్నప్రాసన అని మొదలు పెట్టేసి పెరుగున్నం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు పిల్లలకి. అది కొంచెం కాంట్రవర్షియల్, బట్ ఇప్పుడు నేను చెప్పినా కదా సుమారుగా బయట పాలు అనేవి సంవత్సరం నిండాకనే బెటరు. ఆ పాలతో చేసిన పెరిగే కాబట్టి అది కూడా సుమారుగా సంవత్సరం నిండాక కనీసం ఒక 9 నెలలు 10 నెలలు మిగతా ఆహారాలన్నీ పడ్డాయని నిర్ధారించుకున్నాక మొదలు పెడితే బెటర్ అని యాక్చువల్ ఇప్పుడు చెప్పేది. ఓకే, అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మేడం, బేబీస్ని పుట్టగానే మనము ఇంటికి తీసుకొని వస్తాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి చాలా కేర్ అవసరం ఉంటూ ఉంటుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి వాళ్ళని పట్టుకున్నప్పుడు, కానీ వాళ్ళ నెక్ని ఎలా వాలిపోతుందేమో అని చెప్పి ఇలా సపోర్ట్ ఇస్తూ పట్టుకోవాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అవి ఫాలో అవుతూ ఉంటాం మనం. బట్ పొత్తి పట్టలు అని చెప్పేసి తల దగ్గర ఇలా పెట్టేసి వాళ్ళని మనం స్ట్రైట్గా పెట్టడం, వాళ్ళు ఇలా వాలిపోయినప్పుడు స్ట్రైట్గా పెట్టడం ఇలా చేస్తూ ఉంటాం. పక్కకు పెడితే అలానే ఉండిపోతుంది తల. సో దానివల్ల మనం ఇలానే పెట్టుకోవాలి అని కరెక్ట్ చేస్తూ ఉంటారు కదా. వన్స్ అలా తల ఉండిపోతే అదే షేప్లో వస్తుందా మేడం పెద్దయ్యాక కూడా? అంటే పిల్లలు కొంతమంది ఏమో ఇలా ఉంటాకి ఇష్టపడతారు, అవును, కొంతమంది ఒకవైపు ఇంకోవైపు ఉంటాకి ఇష్టపడతారు. సో ఏమవుతుంది, అటువైపు మెత్తగా ఉంటుంది బేబీ కళ్ళు ఎప్పుడు, సో మెత్తబడిపోతుంది. సో షేప్ కొంచెం ఒక మాదిరిగా వస్తుంది. కానీ వాళ్ళు కూర్చునే కొద్దీ నుంచునే కొద్దీ ఈ పొజిషన్ ఉండే టైం తగ్గుద్ది. ఓకే, తగ్గటం వల్ల ఆటోమేటిక్గా హెడ్ షేప్ సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ రూమ్లో 10 మంది ఉన్నాం అనుకో, అందరూ షేపులు బాగానే ఉన్నాయి లేవా మాదిరిగా, బాగానే ఉన్నాం కదా. మరి ఎలాగా అంటే మనం పెద్ద అయ్యే కొద్దీ మన మజిల్స్ అవన్నీ అడ్జస్ట్ అవుతాయి, అడ్జస్ట్ అయ్యి ఆ రకంగా బోన్స్ కూడా సెట్ అవుతాయి. కానీ మరీ ఒకే వైపు ఉంటున్నాడు అనుకో బిడ్డ, అప్పుడు ఈ పెట్టే ఏం పెద్ద పని చేయవు. కానీ ఎప్పుడు ఇటు ఉంటున్నాడు అనుకో, తల్లి కబుర్లు చెప్పేప్పుడు, పాలు ఇచ్చేప్పుడు అటు నుంచి ఇవ్వటం. ఓకే, అలా అలవాటు చేయాలి. నెమ్మదిగా టమ్మీ టైం అంటాం, అంటే పొట్ట మీద పెట్టి తలెత్తేట్టు ఆడుకునేట్టు అవి కొంచెం ఎక్కువ ఇవ్వటం. టమ్మీ టైం కూడా మళ్ళా టమ్మీ టైం అంటే పొట్ట మీద ఇలా పడుకోపెడతాం కదా పిల్లల్ని, అది. సో అది కూడా ఏంటంటే బిడ్డ పాలు తాగగానే ఇవ్వకూడదు. ఓకే, అండ్ చూస్తుండగానే అలా వదిలేసి వెళ్ళిపోకూడదు. అది బిడ్డ ఎంతసేపు సులువుగా ఉంటే అంతసేపు, అంతకంటే ఇవ్వకూడదు. అలా మనము కొంచెం అడ్జస్ట్ చేయాలి. మీకు మరీ చాలా ఒకవైపు ఇంక మరీ ఘోరంగా అయిపోతుంది అనిపిస్తే మనం న్యూరో సర్జన్ కలవాలి. ఓకే, లోపల ఏదైనా ఇష్యూ ఉందేమో, లోపల ఇష్యూ వల్ల ఇలా అవుతుందా లేదా ఇది కూడా మనం ఏమైనా కరెక్ట్ చెయ్యాలా అనేది. సో ముందు పిల్లల డాక్టర్ని సంప్రదించిన ఒక్కోసారి మేము కూడా
న్యూరో సర్జన్ రిఫర్ చేయాల్సి ఉండొచ్చు. మనకి హెల్మెట్స్ అని ఉంటాయి, కాకపోతే అది చాలా అరుదుగా వాడతాము. అవి అసలు అంత రికమెండెడే కాదు చెప్పాలంటే, ఏదో చాలా రేర్ కండిషన్స్లో. సో ఇన్నేళ్ళ ప్రాక్టీస్లో నేను ఒకసారి కూడా వాడాల్సిన అవసరం పడలేదు. కాకపోతే అవన్నీ డాక్టర్లని సంప్రదించి న్యూరో సర్జన్స్ గైడెన్స్లో జరగాల్సింది తప్ప మన ఇష్టం వచ్చినట్టు మనం నిర్ణయించుకునేది కాదు. కొంతమంది పిల్లలు చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు డేస్ బేబీ 6 months లోపు పిల్లలు మేడం సిరప్స్ వేసినప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళకి ముక్కులోంచి నోట్లోంచి వామిట్ అయిపోతూ ఉంటుంది, కంగారు వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకు ఇలా అయిపోతుంది అని చెప్పేసి. దానివల్ల ఏమైనా ఇష్యూ ఉంటుందంటారా, లేకపోతే డైజెషన్ అవ్వకనా మిల్క్? గ్యాగ్ అని ఉంటుంది. సో గొంతుకి ఏది తగిలినా అని వస్తుంది. పొద్దున్న బ్రష్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా చూసారా? అవును, వస్తుంది నాలుగుతో ఇదని. అలాగే వీళ్ళకి మెడిసిన్ బలవంతాన్ని వేసామనుకో ఆటోమేటిక్గా వాళ్ళకి అదో రకమైన ఇది. రెండోది మనకేమన్నా స్ట్రాంగ్ పడని స్మెల్స్ పీల్చే, మనకి మందులు కొంచెం స్మెల్ ఉంటుంది, నచ్చని తిన్నామనుకో మనకి వికారం వస్తుంది. అలాగే పిల్లలు వాంతి చేస్తారు. సో ముక్కులో నుంచి వచ్చింది అనుకో కాసేపు తుమ్మటము, ముక్కులో చిరాగ్గా కూడా ఉంటుంది, దగ్గు వస్తుంది. మేజర్ ప్రమాదం ఏమి ఉండదు, బట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ముక్కులోంచి నోట్లోంచి పాలు కానీ సిరప్లు కానీ వస్తే ఎమ్మటే మనం ఏం చేస్తాం, ఇలా ఎత్తుకుంటాం. ఎత్తుకోవద్దు, సైడ్కి తిప్పండి, ముందు అవన్నీ బయట పడిపోనివ్వండి, పడిపోయినాక ఎత్తుకోండి. అండ్ మందులు ఇవ్వటానికి కూడా మీరు బలవంతాన్ని పోసేసిన బిడ్డ వామిట్ చేస్తున్నాడు అంటే వేస్ట్ అలా ఇవ్వటం. ఇప్పుడు బలవంతాన్ని పోసే కంటే ఒక ఏలుకు చొక్క రాసుకుని ఇలా బుగ్గకు రాయటం, మనం ఇంకో చొక్క రాసి ఇంకో అలా నెమ్మదిగా ఎలాగోలాగ ఇవ్వండి తప్ప ఇలా పోసినా మళ్ళీ వాళ్ళు వామిట్ చేసేస్తున్నారు కదా, యూజ్ లేదు. సో అలా మీరు కొంచెం చాకచక్యంగా ఉండాలి. ఓకే. జనరల్గా చూపించకుండా బేబీని ఫస్ట్ నుంచి 1 year వరకు కంపల్సరీ పుట్టిన బిడ్డ 1 year వరకు వాడాల్సిన మెడిసిన్ ఏంటి మేడం? సిరప్స్ ఏమైనా ఉంటాయి? ఐరన్ మెడిసిన్ ఇలాంటిది? ఓన్లీ విటమిన్ డి. నెలలు నిండాక పుట్టిన పిల్లలైతే ఫుల్ టర్మ్ బేబీ విటమిన్ డి ఒక్కటే. అండ్ తల్లిపాల మీద ఉన్న పిల్లలైతే 4 నెలలు నిండాక ఇనుము మొదలు పెడతాం, ఇంతే. ఓకే ఓకే. అండ్ నెలలకు ముందు బాగా ముందు పుట్టిన పిల్లలకు మటు ప్రీటర్మ్ బేబీ, ప్రీటర్మ్ మొదటి నెల నుంచే మనము ఐరన్ కూడా మొదలు పెడతాం, ఇనుము. ఓకే ఓకే. ఇంకా బాగా నెలల ముందు పుట్టిన పిల్లలకి కొన్ని రోజుల పాటు మల్టీవిటమిన్ ఇలాంటివి ఇస్తాము. ఓకే. బట్ రెగ్యులర్గా ఇచ్చేది కానే కాదు. అండ్ మందుల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను, బాటిల్ ఓపెన్ చేశాక 1-2 నెలల కంటే ఉంచొద్దు. ఎక్స్పైరీ డేట్ సరిగ్గా చూసుకోండి. చల్లగా పొడిగా సూర్యరశ్మికి దూరంగా ఉన్న ప్రదేశంలో స్టోర్ చేసుకోండి. బాటిల్ మీద రాసి ఉంటుంది 25 degrees లోపు స్టోర్ చేసుకోండి అని. అండ్ ఎంగిల్దే మళ్ళా పెట్టేసి మళ్ళా పెట్టేసి అలా కాకుండా చక్కగా డ్రాపర్ని కుల్చుకోటాకే వాడి శుభ్రమైన స్పూన్లో తీసుకుని మందు ఇచ్చేసుకుంటే బెస్ట్. ఓకే. స్పూన్తో ఇవ్వచ్చా? అండ్ ఈ ముక్కు చుక్కలు అవి ఉంటాయి కదా, ఈ నెల కంటే అసలు ఉంచకూడదు, ఎప్పటికప్పుడు కొత్తవి పెట్టుకోవాలి. అండ్ 6 నెలల్లో పిల్లలకైతే ఎట్టి పరిస్థితుల్లో కాఫ్ కోల్డ్ మెడిసిన్స్ ఉండకూడదు. ఆ పైన కూడా చాలా అరుదుగా వాడాలి, అది కూడా డాక్టర్ని సంప్రదించి. ఈవెన్ డాక్టర్ మేము చెప్పినా కూడా మీరు ఒకసారి 1-2 సార్లు 3 సార్లు చెక్ చేసుకుని ఇందులో ఏమైనా మత్తు వచ్చేవి ఉన్నాయా, హార్ట్ బీట్ ఫాస్ట్ వెళ్ళేవి ఉన్నాయా, అసలు నిజంగా అవసరమా లేదా అన్ని చూసుకుని వాడాలి తప్ప అదే పనిగా మందులని పెంచేయద్దు పిల్లల్ని. యాంటీబయాటిక్స్ పిల్లలకి ఏ టైంలో ఇవ్వాలంటారు? మరీ ఇంపార్టెంట్ టైం అసలు మీకు చెప్పేదే లేదు ఇప్పుడు. ఎందుకంటే యాంటీబయాటిక్ అనేది, ఇప్పుడు యాంటీబయాటిక్ అంటే ఏంటి? బయో అంటే లైఫ్ని చంపేది. ఓకే. సో మనకి బ్యాక్టీరియా వల్ల జబ్బులు ఉంటాయి, వైరస్ వల్ల ఉంటాయి, ఫంగస్ వల్ల ఉంటాయి జబ్బులు, పారాసైట్స్ అని అంటే మలేరియా ఇలాంటి జబ్బులు ఉంటాయి. వీటిని చంపుతాయి, ఇన్ఫెక్షన్ని చంపాలి. ఓకే. మనకు ముఖ్యంగా యాంటీబయాటిక్స్ అంటే ఈ 2 వస్తాయి, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియా. ఓకే. సో ఇప్పుడు నాకు జబ్బు వచ్చింది, నా దగ్గు, జ్వరం, జలుబు ఉంది. ఓకే. సో అది ఒక వైరస్ వల్ల అని నేను నిర్ధారించాను, డాక్టర్ నిర్ధారించారు నాకు. ఏ వైరస్ అనుకుంటున్నారు, లేదా టెస్ట్ ద్వారా నిర్ధారించారా?
ఆ వైరస్కి మందు ఉందా? సో ఇలాంటి వాటిలో ఓన్లీ ఫ్లూ వైరస్కి ఉంది మందు. నిజంగా ఆ మందు అవసరమా లేదా వదిలేయొచ్చా, ఒక 5 రోజులు ఎలా కోలుకుంటారు, ఇవన్నీ చూసి ఇస్తాము. ఆర్ఎస్వి అనే వైరస్ ఉంది, దానికి ఓ మందు ఉంది, కానీ ఎవరిలో వాడతాము? బాగా హాస్పిటల్ ఉండి సీరియస్ ఉండి ఆల్రెడీ వాళ్ళ ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉన్న వాళ్ళలోనే వాడాలి, ఎందుకంటే ఆ మందు వల్ల రిస్కులు ఎక్కువ. ఓకే, సో అలా యాంటీవైరల్స్, యాంటీబయాటిక్స్. ఓకే, గొంతు ఇన్ఫెక్షన్కి అయితే ఒక రకం, యూరిన్ ఇన్ఫెక్షన్కి అయితే ఒక రకం, ఒక రకమైన గొంతు ఇన్ఫెక్షన్కి అయితే 5 రోజులు, ఒక రకం దానికి 7 రోజులు, ఒక రకమైన యూరిన్ ఇన్ఫెక్షన్కి 7 రోజులు, ఒక్కోసారి 10 రోజులు వాడాల్సి వస్తుంది. ఒక రకమైన లంగ్ ఇన్ఫెక్షన్కి 7 రోజులు, ఒక్కొక్కసారి 2 వారాలు వాడాలి. టీబీకి అయితే 6 నెలలు వాడాల్సి రావచ్చు. అదే టీబీ మళ్ళీ ఈ టీబీ అయితే, బ్రెయిన్ టీబీ అయితే సంవత్సరం వాడాల్సి రావచ్చు. సో ఇలాగుంటుంది తప్ప ఒక్క యాంటీబయాటిక్ మీరు దగ్గు జలుబు రాగానే షాప్కి వెళ్ళిపోయి ఆగ్మెంటిన్ అని ఎజీ అని తీసేసుకున్నారనుకో, వాటి వల్ల యూజ్ ఏం లేదు. మీకు అసలు ఏం ప్రాబ్లం ఉందో ఏదో తీసేసుకున్నాం, సో మీరు తీసుకున్న 5 రోజుల్లోనే కోలుకుంటారు, తీసుకోపోయినా 5 రోజుల్లోనే కోలుకుంటారు. కాకపోతే మీకేంటంటే నేను ఏదో తీసేసుకున్నాను అని ఒక ఫీల్, దానివల్ల ఏదో తగ్గింది. కానీ రేపు నిజంగా ఈ యాంటీబయాటిక్స్ దేనికైతే అవసరమో ఆ జబ్బు మీకు వస్తే మీకు పనిచేయవు. మీకే కాదు, మీ ఇంట్లో వాళ్ళకి పనిచేయవు. ఎందుకంటే యాక్చువల్గా ఈ బ్యాక్టీరియాకి తెలిసిపోతాయి, ఈ మందుకి నేను ఎలాగా ఫైట్ చేయాలో అని అవి రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతాయి. ఓకే, సో అందుకనే అంటున్నారు 2025 నుంచి 2050 మధ్య 4 కోట్ల మంది జనాభా ప్రపంచంలో చనిపోతారు. ఎందుకు కారణం అంటే మనం చేసుకుందే యాంటీబయాటిక్స్ పనిచేయవు వాళ్ళకి. సో ఊరికే ప్రతి దగ్గు జలుబుకి యాంటీబయాటిక్స్ కాదు తీసుకోవటం. ముందు జ్వరం వస్తే ఒక పారాసెటమాల్, అది కూడా మనకు సులువుగా లేకపోతే, గొంతు నొప్పి ఉంటే కొంచెం గాగ్లింగ్, కుప్పులు ఇచ్చటం. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందంటారు లైట్గా గొంతు మంటుంటే, జ్వరం ఉండదు ఏముండదు, వెంటనే యాంటీబయాటిక్ అసలు అర్థం పర్థం లేకుండా అయిపోయింది పరిస్థితి. మీ కుటుంబానికి మీరే నష్టం చేసుకుంటున్నారు, సమాజానికి నష్టం చేసుకుంటున్నారు. కాకపోతే మన సమాజం పట్టదు కదా, సో అట్లీస్ట్ కుటుంబానికైనా నష్టం చేసుకోవద్దు. ఎస్, బేబీస్కి 6 months తర్వాతనే వాటర్ని మనం కొంచెం కొంచెంగా ఇంట్రడ్యూస్ చేయాలి, అంతవరకు వాటర్ అసలు ఇవ్వకూడదు అని చెప్పారు కదా. ఇప్పుడు మామూలుగా డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్, మదర్ నుంచి ఫీడ్ లేని పిల్లలకి ఫార్ములా మిల్క్ ఇస్తూ ఉంటాం కదా, దాంట్లో వాటర్ కొంచెం యాడ్ చేయాల్సి ఉంటుంది హీట్ చేసి, సో దానివల్ల ఏమి ఇష్యూ లేదంటారా? వాటర్ ఎందుకు ఇవ్వద్దంటాము, పాలల్లోనే నీరు వస్తుంది, ఆ నీరు బిడ్డకు చాలు. మీరు ఎక్స్ట్రా నీళ్ళు ఇస్తే బిడ్డ సరిపడా పాలు తాగదు, అందువల్ల ఆ ఎక్స్ట్రా నీళ్ళు ఇవ్వటం వల్ల, పాలు తాగపోవటం వల్ల బలం సరిపోను రాదు. రెండోది ఏంటంటే ఎక్కువ నీళ్ళు ఇచ్చేస్తే శరీరంలో సోడియం లెవెల్ తగ్గిపోవచ్చు. ఓకే, సో మన కిడ్నీలు వాటిని సెట్ చేయటానికి రెడీగా ఉండకపోవచ్చు. ఓకే, అందుకని నీళ్ళు వద్దంటాం. ఫార్ములా ఎలా తయారు చేస్తారంటే, ఇంత పౌడర్కి ఇంత నీళ్లు కలిపితే మన తల్లి పాలల్లో ఏ శాతం అయితే ఉంటాయో నీళ్ళు ఆ రకంగా ఉండేట్టు ఉంటుంది. ఇంత క్వాంటిటీకి ఇంత వాటర్ అని ఉంటుంది. సో ఆ నీళ్ళు వెళ్తాయి బేబీకి, దానికంటే ఎక్స్ట్రా ఇవ్వద్దు. అండ్ ఈ నీళ్లు కూడా ఎలా ఉండాలి, శుభ్రమైన నీళ్లు. మనకి అక్వాగార్డు, కెంటి లాంటి మంచి ఫిల్టర్లు ఉంటే కాయక్కర్లా. లేదనుకోండి, నీళ్లు మరిగాక బుడగలు వచ్చాక కనీసం 20 నిమిషాలు మరగాలి, అప్పుడు ఆరబెట్టాలి. అప్పుడే ఆ నీళ్ళల్లో క్రిములు ఉండకుండా బేబీకి సేఫ్. రెండోది, మీరు ఫార్ములా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే బాటిల్ కంటే కూడా ఉగ్గు గిన్నెతో ఇవ్వటం మేలు. శుభ్రం చేయటం అది ఈజీ. అండ్ పిల్లలకి చెవి ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది, మోషన్లు, వాంతులు, జ్వరాలు రిస్క్ తక్కువ ఉంటుంది. ఓకే, కాదు నేను ఇవ్వలేకపోతున్నా, నేను బాటిల్తోనే ఇవ్వాలని ఉంటే ఈ మధ్య న్యాచురల్ ఫ్లో నిప్పుల్స్ అని వస్తున్నాయి. ఓకే ఓకే, మదర్ ఫ్లో పోలి ఉండే నిప్పుల్స్, అవి వాడితే బెటర్. అవి కూడా బెడ్ని ఇలా పడుకోబెట్టేసి బాటిల్ అడిగి చేతిలో ఇచ్చేసి వదిలేయటం కాదు, చక్క ఎత్తుగా పట్టుకుని అలా ఇవ్వాలి. అండ్ అవసరమైనంతే ఇవ్వాలి. బాటిల్స్ అన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. పీకలు, బాటిల్స్
ఆ కంపెనీ వాళ్ళు 3 నెలలకోసారి మార్చమంటే మార్చాలి. ఏదేమైనా మొదటి పుట్టినరోజు కల్లా బాటిల్ మనం మానేసేటట్టు ప్లాన్ పెట్టుకోవాలి. ఓకే. సో ఇంకోటి, డాక్టర్స్ ఎన్ఐసియు నుంచి వచ్చే బేబీకి ఈ వాటర్తోని మీరు ఫార్ములా మిల్క్ని యూజ్ చేయండి అని కొంతమంది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. లైక్ సెలైన్ వాటర్స్ ఉంటాయి కదా. సెలైన్ వాటర్ ప్రిస్క్రైబ్ చేయరమ్మా, స్టెరైల్ వాటర్, ప్లెయిన్ వాటర్. ఓకే. సో వాళ్ళు బేసికలీ ఉద్దేశం ఏంటి, అందులో క్రిములు ఉండకూడదు. ఓకే. సో మన మంచి ఫిల్టర్లు అయితే సేమే, అంతే. మనం పని కట్టుకుని స్టెరైల్ వాటర్ తీసుకోకర్లా. బట్ స్టిల్ మీ డాక్టర్ చెప్పుంటే కనుక వాళ్ళు చెప్పినట్టే ఫాలో అవ్వాలి. ఓకే. ఇస్ దిస్ సేఫ్ అంటారు, మంచిది. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో ఏంటంటే అప్పుడు ఎలా చేసేవారు అనేది పక్కకు పెడితే ఇప్పుడు ప్రతి ఒక్కరు డైపర్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. వాళ్ళని క్లీన్ చేసే టైం లేకపోవచ్చు, అదంతా ఇబ్బందికరంగా ఉండొచ్చు, డైపర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. బట్ డైపర్స్ వల్ల ర్యాషెస్ ఎక్కువగా వస్తున్నాయి. సో డైపర్ ర్యాషెస్ అనేది బిడ్డకి అది పడక వస్తుందా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందంటారా? అది తగ్గడానికి ఏం చేస్తే బెటర్ అంటారు మా? పడక ర్యాష్ రావటం చాలా అరుదు. ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మోషన్ వెళ్ళాడు, నేను ఎప్పుడు అరగంట గంట తర్వాత చూసుకున్నాం. ఆ మోషన్ అంతసేపు అక్కడ అతుక్కునే ఉంది కదా, అవునా కాదా? ఒక్కసారి మీరే పెద్దాళ్ళైనా అప్పుడు ఎంత చిరాగ్గా ఉంటుంది. సో స్కిన్కి కంటిన్యూగా ఇరిటేషన్ అన్నమాట, ఆటోమేటిక్గా ర్యాష్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో మీరు డైపర్లు వాడినా ఎప్పటికప్పుడు చూసుకుంటా మార్చుకుంటా ఉండాలి. 1 2. ఓకే. రెండోది, క్లీనింగ్ అప్పుడు కూడా రబ్ చేయకుండా చాలా జెంటల్గా క్లీన్ చేసి ఇలా అద్ది, పొడిగా అద్ది, కొంచెం ఇసిరి, డైపర్ క్రీమ్ మంచిది, జింక్ ఆక్సైడ్ అని ఉంటాయి, అందులో జింక్ ఆక్సైడ్ ఉండాలి. మంచి డైపర్ క్రీము మీ పిల్లల డాక్టర్ని అడిగి కనుక్కొని రాయాలి. మూడోది, లాట్ ఆఫ్ డైపర్ ఫ్రీ టైం, అంటే డైపర్ లేకుండా ఉండే టైం ఎక్కువ చేయండి. ఇప్పుడే మోషన్ వెళ్ళాడు, క్లీన్ కాసేపు వదిలేసేయండి. డైపర్లు అవి ఎందుకు వచ్చినాయి? వెసులుబాటు కోసం వచ్చినాయి. లేదంటే ఏంటి, మనకు ఉండే టెంపరేచర్లకి వాళ్ళు బట్టలు వేసేయి అక్కర్లా. మనం కింద వదిలేసి, కింద ఏదైనా పెట్టి వదిలేసినా సరిపోతుంది. ఎమ్మటెమ్మటే చూసేసుకుని తీసేస్తాము, ర్యాష్లు వచ్చే ఛాన్స్ తక్కువ. సో మీకు ఆ వెసులుబాటు ఉంటే అదే నయం. ఇప్పుడు నేను ఎక్కడ బయటకు వెళ్ళాలి, క్లినిక్ తీసుకెళ్ళాలి, కబుక్కుని వెళ్తే కష్టం అవుతుంది కదా. సో స్పేర్ దగ్గర పెట్టుకుని ఎమ్మటే తీసేసి చేంజ్ చేసుకుని, ఇలా అవసరం బట్టి వాడితే మనకి యూజ్ ఉంటుంది అండ్ బిడ్డకి ర్యాష్ రాదు. ఓకే. సో అండ్ ఇంకోటి, డైపర్ల వల్ల ప్రకృతికి కూడా చాలా నష్టం జరుగుతుంది, ఎంతో ఎక్కువ వేస్ట్ యాడ్ అవుతుంది. అది కూడా. డైపర్స్లో ఏమైనా ఉంటాయా మేడం ర్యాషెస్ రాని డైపర్స్? అంటే చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఈ డైపర్స్ యూజ్ చేయండి. కంపెనీస్ గురించి ఇప్పుడు నేను మాట్లాడటం కరెక్ట్ కాదు, ఎప్పుడు మాట్లాడను అన్లెస్ ఆ కంపెనీ వల్ల నష్టం జరుగుతుంది బిడ్డలకు అనిపిస్తే తప్ప. కాబట్టి ఈ కంపెనీ మంచిది, ఇది మంచిది కాదనే టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడొద్దు. ఓకే. అంటే జనరల్గా మేము అడుగుతాం, అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే మీరు అన్నట్టు ర్యాష్ క్రీమ్స్లో జింక్ ఆక్సైడ్ ఉండేలాగా చూసుకోండి క్రీమ్ అన్నారు కదా, సో అలాంటి డైపర్స్ కూడా ఉంటాయా? డైపర్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య ఏమొస్తున్నాయంటే రీయూజబుల్ వస్తున్నాయి. అవును, కాటన్, అది వాష్ మళ్ళా యూజ్, అలాంటి యూజ్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, అలాంటివి యూజ్ చేయొచ్చు, రీయూజబుల్ వే అలాంటివి ఉన్నా సరే. ఓకే. అండ్ ఇంకోటి, ఎన్ఐసియుకి బేబీస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నారు, ప్లేస్ కూడా ఉండట్లేదు అనమాట. ఇక్కడ మాకు స్పేస్ లేదు, ఇంకో హాస్పిటల్కి తీసుకుపోండి అనే సిచ్యువేషన్స్ కొన్ని వస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మేము డైరెక్ట్గా చూసాం కూడా. సో ఎందుకంటారు మేడం ఎన్ఐసియుకి ఎక్కువగా పిల్లలు రావాల్సి వస్తుంది? ఏదైనా రీజన్ ఉందంటారా? ఎక్కువగా రావటం అంటే, ఇప్పుడు ఒక రీజన్ అయితే నేనేం చెప్పగలనంటే, ఇదివరకు బాగా నెలల ముందు పుట్టే పిల్లల్ని బ్రతికించడానికి ట్రై చేసేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు బ్రతికినా వాళ్ళు పెద్ద అయ్యాక అంత అసలు ఛాన్సే తక్కువ ఉండేది, అండ్ బ్రతికినా పెద్ద అయ్యాక బోల్డన్ లోపాలు ఉండొచ్చు అని. బట్ ఇప్పుడు సైన్స్ ఎంత బాగా వృద్ధి చెందిందంటే, మెడికల్ సైన్స్
21 వారాల్లో పుట్టిన 300-400 గ్రాములు పుట్టినప్పుడు, అంటే 300-400 గ్రాముల పిల్లలు, ఓ మై గాడ్, వాళ్ళని కూడా ఎంతో నాజూగ్గా ఎంతో బాగా చూసుకుంటా జాగ్రత్తగా వాళ్ళ తల్లిదండ్రుల చేతుల్లో పెట్టి, వాళ్ళంతా మామూలుగా ఏదో ఏమైనా చిన్న చిన్నవి ఉండొచ్చు కానీ సమస్యలు మంచిగా ఉండేట్టు అంత బాగా డెవలప్ అయింది. సో ఆటోమేటిక్గా మరి ఇప్పుడు బిడ్డ పుట్టింది అనుకో, నా బిడ్డకి మంచిగా బతికే ఛాన్స్ ఉంటే నేను ఎందుకు వదులుకుంటాను, నేను ఎన్ఐసియూలో అడ్మిట్ చేస్తాను. అవును, బేబీ నాకు ఇంపార్టెంట్ కదా. అవును. సో ఆ రకంగా పెరిగినాయి తప్ప, అండ్ అంతకు మించి నాకు ఆలోచిస్తే ఇంకేం కారణం కనిపించదు. ఓకే, ఎక్కువగా మోషన్ పాస్ చేసేసారు, మింగేశారు, నోస్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి కేసెస్ లాస్ట్లో ఫుల్ టర్మ్ బేబీ అయినా వస్తుంటాయి కదా, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు మేడం? ఎక్కువగా అని కాదు, అది ఇప్పుడు పిల్లలు పుట్టేప్పుడు ఎందుకు, లేకపోతే డాక్టర్లు ఉంటాం ఎందుకు, ఇవన్నీ జరగొచ్చు అనే కాబట్టే కదా పిల్లలు డాక్టర్ రెడీ ఉంటారు, ఒకవైపు గైనకాలజిస్ట్, ఎనస్థీషియా పర్సన్ అందరూ ఉంటారు. ఎందుకుంటారు, ఇలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు అనేది. సో అందుకని వాళ్ళు గబుక్కుని మదర్ గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ ఆక్సిజన్ లెవెల్ సడన్ గా డౌన్ అయిందనుకో, అప్పుడు వాళ్ళు పాటి వెళ్ళిపోతారు, దాన్ని మికోనియం అంటాము, మోషన్ వెళ్ళిపోతారు. అది మింగేశారు అనుకో, అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది అనుకో, ఆయాసం, గాలి పీల్చుకోవటం కష్టం అవుతుంది, నిమ్ము లేక అవుతుంది. సో అలాంటి టైంలో కూడా ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది. సో అలా కొన్ని ఉన్నాయి. సో ఇదివరకు అలాంటి వాటికి ఏమయ్యేది, బిడ్డలు బతికేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇంచక్క మంచిగా బయటపడుతున్నారు. సో మెడికల్ సైన్స్ బాగా అడ్వాన్స్ అవ్వటం వల్ల మనం వాళ్ళకి కేర్ చేయగలుగుతున్నాం. సో అది నెగిటివ్ గా చూడకూడదు, అది ఒక మంచి పాజిటివ్ గానే చూడాలి. అండ్ పెద్దవాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు భయపెడుతూ ఉంటారు, ఎన్ఐసియు నుంచి వచ్చాడు బేబీ, చాలా ఎక్స్ట్రా కేర్ అవసరము, ఫ్యూచర్లో ఇంకా ఆయాసం రావచ్చేమో, అంటే ఆల్రెడీ లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయ్యి ఉంది, కొంచెం ఉన్నా కూడా ఇంకా ఇబ్బంది అయిపోతుంది అని భయపెడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారో అవేర్నెస్ ఇస్తారు? 2-3 రోజులు ఐసీయూలో ఉండి చక్కగా బయటకు వచ్చిన వాళ్ళకి ఇలాంటివి ఏమి ఉండదమ్మా. కొంతమంది నెలల తరబడి ఉంటారు, ఊపిరితిత్తులకి చాలా వెంటిలేషన్ చాలా రోజులు ఉంటాయి, అలాంటి వాళ్ళకి కొంతమందికి బ్రాంకోపల్మనరీ డిస్ప్లేసియా అని, ఆర్ ఆక్సిజన్ బాగా ఇచ్చి చాలా రోజులు ఇచ్చారనుకో, కళ్ళు అయ్యి ఒక్కోసారి ఆర్ఓపి అంటాము, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని చూపించాల్సి ఉండొచ్చు, ఆర్ ఎక్కువ జాండిస్ ఎక్కువ ఉండింది అనుకో, వినికిడి ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. అండ్ బాగా నెలల ముందు పుట్టిన పిల్లలకి తలలో ఒక్కోసారి కొంచెం రక్తం అవ్వచ్చు. సో ఈ జాగ్రత్తగా చూసుకుంటా మనం డెలివరీ అయ్యాక కూడా ఐ చెకప్లు, వినికిడి చెకప్లు, తల స్కాన్లు జాగ్రత్తగా చూసుకుంటా, కొంచెం డౌట్ ఉన్నా వెంటనే దానికి తగిన పరిష్కారం మనం చూసుకుంటే చాలా వరకు మనకేం సమస్యలు ఉండవు. బట్ అంతకంటే డీటెయిల్గా ఇక్కడ నేను చెప్పటం కష్టము. ఓకే, కొంతమంది బేబీస్కి ఇలా లిప్ కట్ అయి వస్తూ ఉంటుంది కదా మేడం, దాన్ని ఏం చెప్తారు? బేబీస్ పుట్టగానే వాళ్ళకు ఒక లిప్, అది గ్రహణం అని చెప్పేసి చెప్తారు. సో అలాంటి కేసెస్ మీ దగ్గరికి ఏమైనా వచ్చినాయా మేడం? క్లెఫ్ట్ లిప్ అంటాము. ఓకే, ఒక్కోసారి లిప్పే ఉంటది, ఒక్కోసారి లోపలకు కూడా ఉంటది. ఓకే, ఉట్టి లిప్పే అనుకో, కొంచెం పెద్ద అయ్యాక మనం దాన్ని రిపేర్ చేయొచ్చు. కానీ లోపల బోన్ కూడా అయ్యిందనుకో, వాళ్ళకి పాలు తాగటం అది కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో దానికి స్పెషల్ గా వాళ్ళకి పాలు పట్టించటం ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి కేసెస్ ఎందుకు వస్తుంటారు మేడం? అంటే ఏం జరగడం వల్ల అది మిస్ అయ్యి ఉండొచ్చు అంటే? ఇప్పుడు ఒక్కోసారి కారణం చెప్పలేము, బట్ మొదటి 3 నెలలు అమ్మ మదర్ ఆ టైంలో అనవసరమైన మందులు తీసుకున్నా, తనకేమన్నా జబ్బులు వచ్చినా, ఆ టైంలో కొన్ని రకాల జబ్బులు వచ్చినా బిడ్డ మీద దాని ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా కొన్ని కారణాల వల్ల కూడా ఇలా రావచ్చు. ఒక్కోసారి రీజన్ చెప్పలేము, ఆ డెవలప్మెంటే అలా జరగచ్చు. ఓకే, అండ్ కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి, అంటే మన జెనెటిక్స్ క్రోమోజోమ్స్లో కొన్ని తేడాల వల్ల కూడా అలా రావచ్చు. సో అవన్నీ ఒక కారణం అని నేను చెప్పలేను
అది డెలివరీ అయ్యాక అన్ని చూసుకుని చెక్ చేసుకుని దాన్ని బట్టి బట్ చూస్తాం. పెద్దవాళ్ళు అంటుంటారు కదా గ్రహణం టైంలో బయటికి వెళ్ళాం అందుకే ఇలా జరిగింది. అస్సలు సమస్య లేదు, అవునా? దానికి దీనికి కనెక్షనే లేదు. కాకపోతే ఏంటంటే గ్రహణం టైం అంటే చీకటి ఉమ్, కదా, ఉమ్, ఆ టైంలో నువ్వు బయటికి వెళ్ళి పడ్డావనుకో, ఉమ్, జారి పడింది అనుకో ప్రెగ్నెంట్ ఉమెన్, డేంజరేనా? అవును. డేంజరే కదా. ఎస్. అందుకని పెద్దాళ్ళు ఆ రోజుల్లో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి బయటికి వెళ్ళొద్దు అన్నారు. అలా అలా గ్రహణం అంటే ఇంక నువ్వు వెళ్ళకు అన్నట్టు వచ్చింది, ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయారు. రెండోది గ్రహణం అప్పుడు మనకి సూర్యుడు ఎటున్నాడు క్లారిటీ రాదు. అవును. సో మనం ఏం చేస్తాం, ఎటు పడితే అటు ఇలా చూసేస్తాం. సో సూర్యుడి రేస్ మనకు తెలియకుండానే డైరెక్ట్గా కంటికి కొట్టినాయి అనుకో, ఉమ్, ఒక్కోసారి చాలా ప్రాబ్లం అవ్వచ్చు సెన్సిటివ్ ఏరియా కాబట్టి. సో అందుకని మనం జాగ్రత్తగా దానికి తగిన కళ్ళద్దాలై పెట్టుకుని చూడొచ్చు. ఓకే. అంతేకాని అది ఒక మూఢనమ్మకమే, గ్రహణం అప్పుడు బయటికి వెళ్ళకూడదు అనేది. ఓకే. సరే, మదర్ తీసుకునే ఫుడ్ న్యూ బోర్న్ బేబీస్ మీద పడుతుందా? ఎందుకు ఉండదు? ఇప్పుడు నా బిడ్డ నా పాలు తాగుతున్నప్పుడు బలం వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది? ఆ పాల ద్వారానే కదా. ఉమ్, సో నేనేమి ఓన్లీ అన్నము పచ్చడి తింటున్నా అనుకో, ఉమ్, అందులో ఖనిజాలు ఉండవు, విటమిన్లు ఉండవు. ఉమ్, మరి ఎలా ఉంటుంది? మంచి బలం వెళ్ళదు కదా బిడ్డకి. ఉమ్, సో నేను మంచి ఆహారం తినాలి, కానీ ఎంత మిల్క్ తయారవుతుంది అనేది తిన్నదాన్ని బట్టి పెద్ద ఉండదు. ఉమ్, అది మెయిన్ ఆలోచన. ఆలోచన బట్టి ఉంటుంది. ఉమ్, అందుకే మీరు చూస్తే చాలా మంది పేదవాళ్ళు ఈ డబ్బాలే కొనుక్కోలేరు, వాళ్ళకి ఇంక వేరే ఆలోచనే ఉండదు, తల్లిపాలు ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. ఉమ్, వాళ్ళకి పాలు ఎప్పుడు తగ్గవు. ఉమ్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాలు లేవు 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 అన్నారు అనుకో, ఇంకా మదర్కి ఒక విధమైన ఆసక్తి తగ్గిపోతుంది. అలాంటప్పుడు తగ్గిపోతాయి. Hmm. సో పాలు ఎంత వస్తున్నాయి అనేది మటుకు దీన్ని బట్టి ఉండొచ్చు, కానీ పాల క్వాలిటీ ఉమ్, మటుకు మరి మదర్ తినే ఆహారం మంచిగా ఉండాలి. ఉమ్. అంటే అంటే మీరు చుట్టుపక్కల వాళ్ళు తల్లుల్ని రావట్లా 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 అనొద్దు, ఇది డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. ఉమ్, సో కావలసినప్పుడు బిడ్డకి ఇస్తూ ఉండండి, ఉమ్, టెన్షన్ పెట్టుకోవద్దు మీరు మైండ్లో. ఇస్తూ ఉండండి కావలసినప్పుడు, సరిపోతేనే ఆ పైన ఇప్పుడు 2 సార్లు ఇటు సైడ్ ఇచ్చారు, 2 సార్లు ఇటు సైడ్ ఇచ్చారు, ఉమ్, అయినా బిడ్డకు ఆకలని మీకు అనిపిస్తేనే పైన ఉమ్, పాలు ఇవ్వండి. అప్పుడు మీ పాలు కనీసం మెయింటైన్ అవుతాయి. ఉమ్, లేకపోతే మీరు మాటికి పోత పాలే ఇస్తే కనుక ఇంక ఈ పాలు తగ్గిపోతాయి. ఉమ్, అండ్ అది కూడా సంవత్సరం లోపు ఆవు గేదె ఎలాంటి పాలు ఇవ్వద్దు, ఫార్ములానే ఇవ్వండి. ఉమ్, ఎందుకని మీరు అనొచ్చు, అవి కూడా ఆవు గేదె పాలతోనే తయారు చేశారు కదా అని. కాకపోతే అవి ఇంకొంచెం బాగా తయారు చేసి ఆ తర్వాత అందులో మనకు అవసరమైన బిడ్డకి తల్లి పాలు ఎంత దగ్గరగా కావాలంటే అంత దగ్గరగా దాన్ని తయారు చేస్తారు. ఉమ్, కానీ తల్లి పాలే మెయిన్. నేను ఇప్పుడు ఇన్నేళ్ల ప్రాక్టీస్ లో కూడా నా దగ్గర ఫస్ట్ నుంచి ఉన్న తల్లుని లెక్క చూస్తే 95% మంది ఫస్ట్ 6 నెలల్లో ఓన్లీ తల్లిపాలు ఇచ్చారు. ఉమ్, ఈజీగా చెప్తాను నేను. ఉమ్, అండ్ కనీసం 90% మంది 2 ఏళ్ల వరకు పాలు ఇస్తారు. వెరీ. ఉమ్, అది మేము కూడా కొంచెం ఓర్పుగా వాళ్ళకి ధైర్యం ఇస్తా, ఉమ్, ఇచ్చే అంతే కాదు డాగ్మాటిక్గా ఉమ్, సపోర్ట్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్, ఉమ్, మదర్ టెన్షన్ పడకుండా. ఉమ్, మెయిన్ సమస్య ఎక్కడ వస్తుంది అమ్మా, బిడ్డ తల్లి పాలు తాగే పద్ధతి లాచ్ అంటాం, ఉమ్, 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 అక్కడ నొప్పి వచ్చేసి తల్లి ఇవ్వలేకపోతుంది. ఉమ్, సో ఆ పట్టుకునే పద్ధతి మనం ఫస్ట్ నుంచి కరెక్ట్గా సెట్ Maintain చేస్తే చేయాలి. అస్సలు సమస్య రావటం ఛాన్స్ చాలా తక్కువ. ఉమ్, చుట్టుపక్కల విసిగించకూడదు, నువ్వు ఇవ్వలేవు, రావట్లా మాకు కొండలు వచ్చినాయి ఇలా మేము మాట్లాడతారు. ఇన్ని ఇయర్స్ ఇచ్చాము, అన్ని ఇయర్స్ ఇచ్చాము, ఎందుకు రాలేకపోతుంది అని చెప్పి. అండ్ ప్రెషర్ పెట్టకూడదు. ఇంకోటి కూడా జరుగుతుంది మేడం, ఈ మధ్యకాలంలో ఇప్పుడు కూడా ఉంది స్టిల్. డెలివరీ అయ్యాక మదర్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఫుడ్ తినకూడదు, ఇది తినకూడదు, అది పాపం తినకూడదు. పచ్చాలని పెట్టి వాళ్ళని టార్చర్ పెట్టేసి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఏంలా ప్రశాంతంగా తినండి, మీకు పడే ఫుడ్స్ తినండి. కాకపోతే ఎక్కువ కాఫీలు వద్దు, ఫుడ్ కలర్స్ వద్దు, బయట ఫుడ్లు తగ్గించుకోండి. ఎందుకంటే గబుక్కుని మీకు వాంతులు విరోచనాలు అయితే మరి 2 times కాఫీ తాగొచ్చా మేడం, మార్నింగ్ అండ్ ఈవినింగ్?
కొంచెం కొంచెం, అది కూడా బిడ్డకు పాలు ఇచ్చాక తాగండి. అండ్ ఫుడ్ రంగులు వాడొద్దు. చైనీస్ సాల్ట్ అని ఉంటుంది కదా, అలాంటివి వద్దు. అండ్ మీరు ఏదైనా ఫుడ్ ఎక్కువ మసాలాలు వద్దు. ఏదైనా ఫుడ్ తిన్న రోజే బేబీ ఎక్కువ ఏడుస్తుంది అనుకోండి, అప్పుడు మీరు నోట్ చేసి పెట్టుకోండి, ఇది ఏమన్నా పడలేదా డౌట్, కొన్ని రోజులు అది ఆపి చూడండి. సో అలా చూసుకోండి తప్ప ఓన్లీ బీరకాయ సొరకాయ అంటే ఆ తల్లికి పిచ్చొచ్చేస్తుంది. దోశలు తినకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదు, మసాలాలు వద్దు. కొంచెం ప్రశాంతంగా ఉండాలి, మరీ వేడి చేయకూడదు మదర్కి. ఓకే, కానీ మదర్ హ్యాపీగా ఉండాలి. అయ్యి తినొద్దు అనకుండా మరీ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్నాయి కొంచెం తగ్గించుకోండి, సో దట్ పాలకి ఆ టేస్ట్ రాకుండా. డెలివరీ అయిన తర్వాత మదర్ కొంతమంది ఈ మధ్య పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, సో అలాంటి టైంలో ఎలా మేనేజ్ చేయాలంటారు మేడం? పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం, డిప్రెషన్. ఎందుకంటే బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు హార్మోన్ లెవెల్ ఇంత ఉంటుంది, సడన్గా డౌన్ అయిపోద్ది, నిద్ర ఉండదు, కంటిన్యూగా బేబీ ఏడుస్తూ ఉంటుంది, పాలు అంటది. బేబీ మదర్ని టెస్ట్ చేస్తుంది అంటారు, కరెక్ట్గా అన్నం తినేప్పుడు ఏడవడం. సో ఇవన్నీ మదర్కి ఏంటంటే అది చాలా కష్టం అయిపోద్ది ఒక్కోసారి. అంతేకాని బిడ్డ మీద ప్రేమ లేక కాదు, తెలియకుండానే ఒక విధమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో అందుకనే మీరు మదర్తో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అండ్ ఆ డిప్రెషన్ ఎక్కువ ఉంటే మందులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకే మేము భర్తలకి కౌన్సిలింగ్ ఇస్తాము. ఇదిగో ఈ టైంలో ఇలా నాజూగ్గా ఉంటుంది, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. గబుక్కున అరవచ్చు, టెన్షన్లో ఏడవచ్చు, ఏదైనా మాకు చెప్పండి, అవసరం బట్టి మనం కౌన్సిలింగ్ లేకపోతే మందులు ఇవ్వటము అది మనం చూద్దాము. మదర్ చాలా సపోర్ట్ చేయాలి ఆ టైంలో, మరి చాలా క్రూషియల్గా ఉంటుంది. ఏ టైంలో అయినా చేయాలి, ఆ టైంలో ఇంకా చేయాలి. సో మామూలుగా ఒక భర్తే కాకుండా అత్తమామలు కానీ అమ్మ నాన్న కానీ ఎలాంటి సపోర్ట్ చేయాలి మేడం మదర్కి, మరీ ముఖ్యంగా ఆ టైంలో? మీరు చెప్పండి. అర్థం చేసుకుని ఒకళ్ళకొకళ్ళు మంచిగా బిడ్డ బాగుండేట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు అత్తగారు ఫర్ ఎగ్జాంపుల్ ఆముదం తాపిస్తానంది, అది స్ట్రిక్ట్గా నో. కాబట్టి చక్కగా మంచిగానే చెప్పాలి. కానీ ఎందుకంటే కుటుంబంలో అందరూ హ్యాపీ ఉంటేనే బిడ్డ హ్యాపీగా పెరుగుతుంది. ఎంతసేపు అత్త కోడలు కొట్టేసుకుంటూ ఉన్నారనుకో, బిడ్డ హ్యాపీగా ఎలా పెరగరు. సో తల్లి కూడా చాలా తెలివిగా చక్కగా, లేదత్తమ్మ ఇది వద్దన్నారు, సరే తల మీద నూనె పెడతాను అన్నారు అనుకో, మాడు మీద పెట్టుకొనివ్వండి, దానివల్ల నష్టం లేదు. మంచి జరుగుద్దో లేదో నాకు తెలియదు, నష్టం అయితే లేదు. సో అలా మనం కొన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి. కాటుక కళ్ళకి పెట్టడాలు, నో అడ్జస్ట్మెంట్, ఎందుకంటే సేఫ్ కాదు. ఓకే, సో అలా మీరు కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఇవైతే సేఫ్ కాదని డాక్టర్ క్లియర్ చెప్పారు, సో ఈ మట్టుకు వద్దని చెప్పేసేయాలి. బట్ హస్బెండ్ సపోర్ట్ చేయాలి. నేను భర్తలకు చెప్తాను, ఇదిగో తను చెప్పలేదు మీరు చెప్పాలి అని. ఓకే, సో మీరు కూడా కొంచెం చెప్పే లెవెల్కి మీ రిలేషన్షిప్ కూడా బిల్డప్ అంటే ప్రయత్నం చేయాలమ్మా, అందరం చేయాలి. ఆచారాలు ఇలానే ఉంటాయి, మా ఆచారం ప్రకారమే వెళ్ళాలి, ఇలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి కదా పిల్లల విషయం. 100లో 10 మంది అలా మొండిగా ఉంటారు, 90 మంది మంచి వాళ్ళే. ఓకే, సో మనం ఒకరికొకళ్ళు ఒక స్టెప్ వెనక వేసి చెప్పుకోగలిగితే కుటుంబాల్లో పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటారు. అందరం నేనే గెలవాలనుకుంటే గెలవాలి కదా. ఒక అడుగు వెనక్కేస్తే 10 అడుగులు ముందుకేయచ్చు. మన బిడ్డ బాగుండాలి అంటే కుటుంబంలో సంతోషం ఉండాలి అంతే. కాకపోతే నా బిడ్డకి డేంజర్ అయిన మట్టుకు నేను కాంప్రమైజ్ అవ్వను, డేంజర్ కాదనుకో సరే, అలా ఉండాలి. అండ్ ఇంకొకటి పిల్లల విషయాల్లో మనం చూసుకుంటే ఆడుతూ పాడుతూ పడిపోతూ ఉంటారు కొంతమంది. పడగానే చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ పడిన తర్వాత వాళ్ళని మనం ఎలా కేర్ చేయాలి అనేది, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, కేర్ ఎలా చేయాలి అనేది కొంత నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. ఏం చేయాలంటే, కాదని పడితే వాడు లేవనివ్వాలి, లేచి ఆడుకుంటాడు. కానీ వాడిని వైపు చూసాడు అనుకో, సో తనకి ఓకే నా మదర్ నా పెయిన్ గుర్తించిందని కూడా, అది కూడా అవసరమే. ఏం పర్వాలా అలా కూడా ఉండక్కర్లేదు. అలా అని
ఓవర్గా మరీ నాజుగ్గాను పెంచక్కర్లేదు. దెబ్బ తగిలిందమ్మా, ఇట్స్ ఓకే, యూఆర్ ఓకే కదా, నో యూ కెన్ ప్లే, నువ్వు ఆడుకోగలవు కదా, ఓకే. నిజంగానే పెద్ద దెబ్బ బొప్ప కట్టిందనుకో, గబుక్కుని ఎత్తుకుని కొంచెం నెమ్మదిగా ఊరుకోబెట్టి కొంచెం ఐస్ చుట్టూ ఒక బట్ట చుట్టి అద్ది చూడాలి పెద్ద బొప్పు ఉందా, లేదా ఆ 24 గంటలు వామిటింగ్స్ చేసేస్తున్నాడు అనుకో బాబు, మత్తుకున్నాడు, డెఫినెట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో అలా మనం ప్రథమ చికిత్స నేర్చుకుని ఉండాలి. నా బిడ్డకి దెబ్బ తగిలితే రక్తం కారితే నేనేం చేయాలి, బొప్ప కడితే నేనేం చేయాలి, చెవి నొప్పి వస్తే ఏం చేయాలి, పొట్ట నొప్పి వస్తే ఏం చేయాలి, ఇవన్నీ ఒక ఐడియా ఉండాలి. నాదో ఛానల్ ఉంది, డాక్టర్ శివరంజనీస్ ఈజీ హెల్త్ అని. అందులో తెలుగులో కూడా ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. అండ్ అన్నిటికంటే ముఖ్యం చోకింగ్, గొంతుకైనా అడ్డం పడితే ఇమీడియట్గా నేనేం చేయాలి, అది మట్టుకు అందరూ తెలుసుకుని ఉండాలి. చాలా ఇంపార్టెంట్. నివారణ ఇంకా ముఖ్యం. సో ఊరికే నా బిడ్డ 2 ఏళ్ళ పిల్లాడు వాడు బాదం పప్పు నవలేస్తాడని ఇంత ఇచ్చేయకూడదు, గొంతుకు అడ్డం పడిపోతాయి. సో ఇవన్నీ నివారించడం కూడా అంతే ముఖ్యం. ఈ మధ్య థైరోనామ్ టాబ్లెట్లు ఎక్కువ మింగేస్తున్నారు పిల్లలు, మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. ఓకే, సో మందులు ఇలాంటివన్నీ పిల్లలకి దూరంగా ఉంచాలి. కొంతమంది స్లేట్ పెన్సిల్స్ ముక్కులో పెట్టేసుకోవడాలు, పేపర్స్ పెట్టుకుంటే ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుని ఉండాలి మీరు. నా ఛానల్లో ఈ టాపిక్స్ అన్ని ఉన్నాయి. ఓకే, ఫిట్స్ వస్తే ఏం చేయాలి, మనాలు తాళాలు పెట్టడం, నీళ్ళు చెమటం, ఇలాంటివి చేయకూడదు. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు. సిపిఆర్ కూడా నేర్చుకుని ఉండాలి తల్లిదండ్రులు. కొంచెం పెద్ద పిల్లలకు ఓకే టచ్, నాట్ ఓకే టచ్ నేర్పించుకోవాలి. ఫోన్ నెంబర్, అడ్రస్ నేర్పించుకోవాలి. గుంపుల్లోకి అది తీసుకెళ్ళకూడదు పిల్లల్ని. ఇలాంటివన్నీ కొంచెం వాళ్ళని అతి నాజుగ్గాను పెంచొద్దు, తెలివిగా పెంచండి. ఇది మంచిది కాదురా, ఇది ఓకే, ఇలా అయితే ఇలా నువ్వు చేయాలి. అలా ఏజ్కి తగ్గట్టు డ్రార్ ఇలా ఓపెన్ చేయాలి, కార్ డోర్ ఇలా కాదు ఇలా ఓపెన్ చేయాలి. కార్ పార్కింగ్ లో అది మీరు పిల్లల్ని ఎటు పడితే అటు అక్కడ వదిలేసి లేదు, ఎత్తుకుని ఉండాలి. కార్ పార్కింగ్ లో గబుక్కుని రివర్స్ చేసేప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ కనిపించకపోవడం. సో ఇలాంటివన్నీ నీళ్ల దగ్గర ఒకటి, పిల్లల్ని అస్సలు వదలకూడదు. దట్ ఈస్ వెరీ డేంజరస్. హౌస్ హోల్డ్ క్లీనింగ్ లిక్విడ్స్, ఫినాల్ ఇలాంటివన్నీ అసలు పిల్లలకి అందుబాటులో ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని చూస్తున్నాం అనమాట మేము, చిన్న పిల్లలు మంత్స్ బేబీస్ నుంచే ఈ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది ఆ పిల్లలకి. కార్డ్స్ మనం ఏది చెప్తే అది పిక్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళకి కెపాసిటీ ఉంది. అది నిజమైన మన పిల్లల్లో డెవలప్మెంట్ ఉంటుందా అంత చిన్న ఏజ్లో? అలా చేసినా చేయకపోయినా ఒక ఏజ్ తర్వాత వాళ్ళు ఎంత తెలివి ఉండాలో అంతే ఉంటారు. నువ్వు పిల్లలు నార్మల్గా పెరగని, చక్కగా ప్రేమగా మనుషులతో మాట్లాడేట్టు పెంచండి. అంతేకాని ఇప్పుడు ఇది మా అమ్మ, ఇది మా నాన్న, ఇది మా అక్క, ఇది ఒక కుక్క, ఇది పిల్లి, ఇది ఈ పువ్వు, ఇది ఆ పువ్వు, ఇది అన్నం, ఇది ఇలాంటి తెలవాలి. కానీ బొమ్మలు చూపించి ఎక్కడో ఆఫ్రికాలో ఉండే యానిమల్ మీ బిడ్డకు ఇప్పుడు తెలవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఓవర్ స్టిమ్యులేట్ చేయొద్దు వాళ్ళని, చక్కగా హ్యాపీగా పెరగనివ్వండి. టైంకి జరగనివ్వండి. ముందే అన్ని చేసేయాలి, వాడు ప్రతి ఒక్కడు ఒక విశ్వనాథన్ ఆనందో లేకపోతే అలాగా అవ్వాలి, అలా మీ ప్రెషర్స్ మీ పిల్లల మీద పెట్టొద్దు. మనం ఏం చెప్తామంటే వాళ్ళని ఎగరనివ్వండి, మనం వల్ల కొంచెం సపోర్ట్ ఇద్దాము అంతే. ఓకే, సో వాళ్ళకి కావాల్సిన మనం చేయలేని వాళ్ళతో చేపించాలని చూడొద్దు. ఓకే, సో 5 monthsలో బేబీ చాలా మంచి మూమెంట్స్, బేబీతో మనం ప్రెషియస్ మూమెంట్స్ ఉంటాయి, వాళ్ళు బాగా రికగ్నైజ్ చేస్తారు, మంచిగా నవ్వుతూ ఉంటారు మనతోటి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది మనం చూస్తూ ఉంటాం కూడా పిల్లల్లో. సో 5th monthలో అంత చక్కగా ఉండే పిల్లలు కొంతమంది ఉండరు. అలా 8th month వచ్చినా 9th month వచ్చినా సరే డల్గా ఉంటారు. మనం దగ్గరికి వెళ్ళి స్మైల్ చేస్తే తప్పితే నవ్వకపోవడం, యాక్టివ్గా ఉండకపోవడం జరుగుతుంది. వాళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటారా, లేకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంటారంటారా? వాళ్ళు 1.5 సంవత్సరం మ్యాక్సిమం 2 నెలల ఏజ్కి మన మొహం చూసి నవ్వుతారు పిల్లలు. స్మైల్ ఏంట్రా బాబులు బుజ్జి కన్నా అంటే వెంటనే ఒక స్మైల్ వస్తుంది. నేను ఇప్పుడు తల ఇలా జరిపాను అనుకో, నా వైపు ఇలా చూస్తారు. ఓకే,
కొంచెం పైన అని కబుర్లు చెప్తారు, తర్వాత గట్టిగా అరుస్తారు, నవ్వుతారు, చేతులు నోట్లో పెట్టుకుంటారు, కాళ్ళు నోట్లో పెట్టుకుంటారు, బోర్ల పడతారు, నెమ్మదిగా జరగడం ఆపుతారు, స్టార్ట్ చేస్తారు. అన్ని నోట్లో పెట్టుకోవటం మొదలు పెడతారు. ఓకే, 8 నెలలకి నవ్వలేదంటే తప్పనిసరిగా మంచి పిల్లల డాక్టర్ని కలవాలి. ఎందుకు ఇది అనేది చూసుకోవాలి, బోల్డన్ కండిషన్స్ ఉన్నాయి, ఏంటనేది చూసుకుని మనం ఏదన్నా ట్రీట్మెంట్ ఇవ్వాలా ఏంటి అన్నీ చూసుకోవాలి. చూపా లేకపోతే నరాలకు సంబంధించిందా అన్నీ చూసుకోవాలి. సో ఏ నెలలో ఆ నెలలోవి అవి జరిగిపోతూ ఉండాలి. కాస్త డిలే అయింది అంటే కొంచెం ఓకే, మనకి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయి, ఈ టైం కల్లా చేయకపోతే డెఫినెట్గా ఏంటనేది చూడాలని. సో అది దాటితే డెఫినెట్గా చూపించాలి. ఓకే, ఎనీవే మీరు 6 వారాల టైంలో, 10 వారాలు, 14 వారాల టైంలో చెకప్కి వెళ్తారు, టీకాలు ఉంటాయి. అవును, మళ్ళీ 6 నెలలకు ఉంటుంది టీకా, 9 నెలలకు ఉంటుంది, సంవత్సరానికి ఉంటుంది. సో అప్పుడు వచ్చినప్పుడు కూడా పీడియాట్రిషియన్స్ కూడా మిగతా క్వశ్చన్లు అడగాలి. 9 నెలలకు వచ్చాడు అనుకో, మీ అబ్బాయి ఇలా పట్టుకుంటున్నాడా, సోఫా పట్టుకుని నుంచుంటున్నాడా, బూ ఆడుతున్నాడా, చప్పట్లు కొడుతున్నాడా, మేము కూడా అడగాలన్నమాట. మేము కూడా పేరు పెడితే తిరుగుతున్నాడా. సో చూసుకుని ఏమన్నా తేడా అనిపిస్తే వెంటనే ఏంటనే చూసుకోవాలి మరి మేము. ఓకే, వాళ్ళకి ఇప్పుడు ఎంతవరకు మెయిన్గా ఇప్పుడు మనల్ని చూసి రికగ్నైజ్ చేయగలుగుతున్నారా లేదా అని చెప్పేసి మనం ఎలా అబ్జర్వ్ చేయాలంటారు మేడం? అంటే మనం చూసినప్పుడు, మనం మాట్లాడినప్పుడు జనరల్గా వాళ్ళు చూస్తున్నారంటారా, మనం పిలవడం వల్లే చూస్తున్నారు అనేది వేరియేషన్? బేబీ అయితే సడన్గా వాళ్ళే నవ్వుతూ ఉంటారు కదా, అది మనం చూసి కాదు. ఆ నెలన్నర నుంచి మనం మంచిగా ఫేస్లో మొహంలో మొహం పెట్టి మాట్లాడినప్పుడు నవ్వుతారు, మనం చూస్తారు, మనం జరిపోగానే మనం చూస్తారు, అంటే మనం చూస్తున్నట్టే. ఇది నిజమేనా మేడం? 3 months వరకు పిల్లలకి బ్లర్గా కనిపిస్తాం, మనం ఎవరు కనిపించము అని చెప్తారు, అది నిజమే? కొంచెం బ్లర్ ఉంటుంది, బాగా దగ్గరగా ఉన్నప్పుడు ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది. సో పెద్ద అయ్యే కొద్దీ అది వృద్ధి చెందుద్ది అన్నమాట. పెద్ద అయ్యే కొద్దీ దూరం కూడా ఇంకా బాగా కనపడతాయి. ఓకే, ఎక్కడున్నా సరే ఐ పవర్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. 3 ఏళ్ళు 4 ఏళ్ళ వయసుకి ఇంక బాగా సెట్ అయిపోతుంది. ఓకే, గుండు చేయించడం అనేది 1 year లోపు కరెక్టేనా? ఇప్పుడు ఇది ఒకటి బాగా వైరల్ అవుతుంది మేడం, వీడియోస్, డాక్టర్స్ చెప్తూ ఉన్నారు ఎందుకు దాని వల్ల లాభం ఏం లేదు, దానివల్ల జుట్టు బాగా వచ్చేస్తుంది అనేది అపోహ. నువ్వు గుండు చేయించినా చేయకపోయినా పుట్టినప్పుడు పుట్టెంట్రుకలు అయి నెమ్మదిగా పడిపోతే మంచి జుట్టు వచ్చేస్తుంది, అది డెఫినెట్గా అపోహే. ఓకే, అలా అయితే మీ చెప్పే లాజిక్ కరెక్ట్ అయితే మన దేశంలో వాళ్ళకి మంచి జుట్టు ఉండాలి, ప్రపంచంలో ఇంకే దేశంలో ఎవరికి మంచి జుట్టు ఉండకూడదు. ఉందా లేదా? ఉందా? ఓకే, రైట్. సో అది అపోహే. కానీ మీకు మీ పద్ధతుల ప్రకారం, రిచువల్స్ ప్రకారం చెయ్యాలి అని రూల్ ఉంటే ఈ జాగ్రత్తలు మట్టుకు తీసుకోండి. ఏంటి అంటే ముందు బ్లేడు, కత్తెర, దువ్వెన ఏది కూడా ఇంకొకరికి వాడింది మీ బిడ్డకు వాడకూడదు. పొరపాటున కట్ అయిందనుకో, ఈ రక్తం ఒకళ్ళ నుంచి ఒకళ్ళ ద్వారా వచ్చే ఎయిడ్స్ జబ్బులు, హెపటైటిస్ బి జబ్బులు చాలా రిస్క్. ఓకే, సో ఇది. అండ్ బిడ్డ బాగా కదిలే అప్పుడు చేపించొద్దు. సో అన్నిటికంటే ముఖ్యం ఇదిమా, షేర్ ఉండకూడదు, బ్లేడ్ కానీ కత్తెర కానీ దువ్వెన కానీ. ప్లీజ్ దయచేసి షేర్ ఉండదు. ఓకే ఓకే, కొత్త న్యూ కిట్ అనేది వాళ్ళకి, అందులో మట్టుకు అస్సలు కాంప్రమైజ్ లేదు, అడ్జస్ట్మెంటే లేదు అది. ఓకే, ఫస్ట్ 6 months లోపు లేదంటే 5 months లోపు ఎన్ని డోసులు వ్యాక్సిన్ అయిపోయి ఉండాలి మేడం బేబీకి? ఫస్ట్ 6 months. సో పుట్టినప్పుడు మన దేశంలో BCG ఇస్తారు, పోలియో చుక్కలు వేస్తారు, హెపటైటిస్ బి ఇంజెక్షన్ ఇస్తారు. తర్వాత 6 నెలలకి DPT, పోలియో, హెపటైటిస్ బి, హిబ్, హిమోఫైలస్ ఇన్ఫ్లుయెంజా బి అని మెదడు ఇన్ఫెక్షన్కి ఒక కారణం, అది ఒక ఇంజెక్షన్ ఉంటుంది. తర్వాత న్యూమోనియాకి న్యూమోకోకస్ అని ఒక కారణం, అది ఈవెన్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి కూడా కారణమే, అదొకటి ఉంటుంది. అండ్ నోట్లో రోటా వైరస్ అనేది ఇస్తారు, అంటే మోషన్స్ కారణం, అది 6 వారాలకి. మళ్ళీ 10 వారాలకి అవే డోసులు రిపీట్ అవుతాయి, 14 వారాలకి కూడా రిపీట్ అవుతాయి. కంప్లీట్ 3 doses అవి. 3
కాకపోతే హెపటైటిస్ బి అనేది యాక్చువల్గా 3వ డోస్ 6 నెలలు నిండాక ఇస్తే బెటరు, బట్ గవర్నమెంట్ షెడ్యూల్లో 14 వీక్స్కి ఇస్తున్నాం. ప్రైవేట్ షెడ్యూల్లో మేము కొంతమంది 6 మంత్స్ నిండాకనే ఇస్తాము. అండ్ గవర్నమెంట్ షెడ్యూల్లో ఇంజెక్షన్ పోలియోలు 2 ఇవ్వగలుగుతున్నారు, యాక్చువల్గా 3 ఇవ్వాలి. బట్ మన దేశంలో అంతమందికి ఇవ్వలేక చుక్కల మట్టుకు 3 సార్లు ఇస్తున్నారు, ఇంజెక్షన్ 2 సార్లు ఇస్తున్నారు. ప్రైవేట్లో అయితే 3 సార్లు వెళ్తుంది ఇంజెక్షన్ 6 నెలల్లోపు. ఓకే, తర్వాత 6 నెలలకి గవర్నమెంట్లో ఏం లేదు, బట్ ప్రైవేట్లో అయితే ఫ్లూ ఇంజెక్షన్ ఇస్తాము. ఫస్ట్ సంవత్సరం 2 డోసులు, 2 డోసులకి 1 నెల గ్యాప్ ఉండాలి. అండ్ 6 నెలల నుంచి 9 నెలల మధ్య టైఫాయిడ్ ఇస్తున్నాం. అది ఎంత ఇంపార్టెంట్ మేడం? అది అందరూ తీసుకోవాలా? ముఖ్యమనే చెప్తున్నారు. ఓకే, అండ్ 9 నెలలు నిండాక MMR ఇస్తాము. గవర్నమెంట్లో ఇంకా MMR రాలే, MRA ఇస్తున్నారు. 10th month లో ఇస్తున్నారు. అవును. సో MMR అంటే మీజిల్స్, మమ్స్, రుబెల్లా. మమ్స్ అంటే గవద బిళ్ళలు, అది గవర్నమెంట్లో ఇవ్వట్లే ఇంకా. ఓకే, తర్వాత ప్రైవేట్లో 9 నెలలకి మెనింగోకోకల్ కాంజుగేట్ అని ఇస్తారు. ఓకే, మెనింగోకోకల్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సంబంధించి అది 2nd డోస్ 3 నెలల తర్వాత ఇస్తారు ప్రైవేట్లో. ఓకే, గవర్నమెంట్లో అది ఉండదు, అది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్ కూడా. ఓకే, తర్వాత జపనీస్ ఎన్సెఫలైటిస్, మెదడు వాపు వ్యాధి అని ఉంది. ఇదివరకు ఏంటంటే అది కామన్గా ఉండే ఏరియాస్లోనే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అందరికి ఇమ్మనే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఆ జబ్బు లేదు, కానీ ఓళ్ళల్లో ఉంది, వెళ్ళినప్పుడు తిరుపతిలో ఉంది. సో అందుకని మనం ఎక్కువ ఇప్పుడు పెరిగినాయి కదా, అందుకని గవర్నమెంట్లో 9 నెలలకి, సంవత్సరానికి ఇస్తున్నారు. ప్రైవేట్లో సంవత్సరానికి, ఆ తర్వాత ఇస్తున్నారు 1 డోసు. ఓకే, ఓకే, మెదడు వాపు వ్యాధిది. ఓకే, సో అండ్ ప్రైవేట్లో కామెర్లు, హెపటైటిస్ ఏది 2 డోసులు ఉన్నాయి. మొదటి పుట్టినరోజుకి ఒకటి, 6 నెలల తర్వాత ఒకటి. ప్రైవేట్లో చికెన్ పాక్స్ తోటి ఇస్తారు 15 నెలలకు ఒకటి, మళ్ళీ అక్కడి నుంచి 3 నుంచి 6 నెలల తర్వాత 2nd డోస్ ఇస్తారు. ఇది ప్రైవేట్లో. గవర్నమెంట్లో 15 నెలలకు కూడా మళ్ళీ MRA ఇస్తున్నారు, MMR ఇవ్వట్లేదు. అండ్ పోలియో చుక్కలు ఏమో 9 నెలలకి MRకి వెళ్ళినప్పుడు వేస్తారు. మళ్ళీ సంవత్సరంన్నరకి గవర్నమెంట్లో DPT ఇస్తున్నారు, పోలియో చుక్కలు వేస్తున్నారు. ఓకే, పోలియో చుక్కలు వేస్తున్నారు అండ్ DPT ఇస్తున్నారు. తర్వాత ప్రైవేట్లో DPT, హిబ్బు, పోలియో ఇంజెక్షన్ కలిపింది ఇస్తారు ప్రైవేట్లో. తర్వాత ఇంకా మెయిన్ ఇంతే అవుతాయి. ఈ కాకుండా సంవత్సరానికి ఒకసారి ఫ్లూ ఇంజెక్షన్ కొత్తది వచ్చినప్పుడు, మనకి మార్చి ఏప్రిల్లో ఒకసారి కొత్తది వస్తుంది, మళ్ళీ అక్టోబర్ నవంబర్లో కొత్తది వస్తుంది. సో కొత్తది వచ్చినప్పుడు వేసుకునేట్టు మనం పెట్టుకుంటే బెస్ట్. ఓకే, ఆ సీజన్ అయ్యే అప్పుడు కాకుండా. అది ఫ్లూ ఇంజెక్షన్స్ అన్నారు కదా, ఇప్పుడు ఆ ఫ్లూ ఇంజెక్షన్స్ అవి సీజన్ని బట్టి వస్తూ ఉంటాయి. సో దానికి అంత అవసరం ఉండకపోవచ్చు అని కొంతమంది చెప్తూ ఉంటారు, దానికి మీరు ఏం చెప్తారు మ్యామ్? సో ఫ్లూ అంటే ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా వైరసెస్, పారా ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ వల్ల వచ్చే జ్వరాలు, జలుబులు, దగ్గులు, నిమ్ములు. ఓకే, ఒక్కోసారి చంటి పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పసికందుకు రిస్క్ ఎక్కువ, ఆ నెక్స్ట్ కొంచెం తక్కువ రిస్క్, ఆ నెక్స్ట్ ఇంకొంచెం తక్కువ, 5 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో ఇంకా తక్కువ రిస్క్. సో ఆ రిస్క్ బట్టి మీరే డెసిషన్ తీసుకోండి, ఇంపార్టెంటా కాదా, ఇవ్వాలా వద్దా అనేది. మాదల్లా ఇది రిస్క్ అండ్ ఉపయోగం ఎంత, 60 నుంచి 80% వరకు పని చేయొచ్చు. ఓకే, సో పని చేయను కూడా పోవచ్చు ఆ సీజన్ వచ్చే వైరస్ బట్టి. అంతే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులుగా మీరు నిర్ణయించుకోండి. ఓకే, సో బాగా చంటి బిడ్డ రిస్క్ ఎక్కువ అంటున్నారు, 1 ఇయర్ ఇస్తాను నేను, నెక్స్ట్ ఇయర్కి నా బిడ్డకి రోగ నిరోధక శక్తి బెటర్ ఉంటుంది. ఓకే, సో అలా ఆలోచించుకోవచ్చు. రెండోది ఏంటంటే మన ఇంట్లో బాగా ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కిడ్నీ జబ్బులు అయి ఉన్నాయి, ఇప్పుడు నాకు ఫ్లూ వచ్చింది అనుకో, వాళ్ళకి ఇన్ఫెక్షన్ లాగా రిస్క్ ఎక్కువ అవుతుంది కదా. సో నేను రోజు బయటకు వెళ్తున్నా, సో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నా అనుకో, నా వాళ్ళని నేను కాపాడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా మీరు అన్ని డాక్టర్తో విపులంగా మాట్లాడుకుని నిర్ణయం తీసుకోండి. పెయిన్లెస్ ఉంటాయా మేడం? సో వ్యాక్సిన్లో ఈ పెయిన్లెస్, పెయిన్ఫుల్ అనేది ఒకే వ్యాక్సిన్కి ఈ ఫండా DPT
డిపిటీలో 2 రకాలు ఉన్నాయి, డిఏపిటి, డిడబ్ల్యూపిటి. అది ఎన్ని వారాలు? ఏపీటీ అంటే ఏ సెల్యులార్ పర్చేసెస్, డబ్ల్యూపిటి అంటే హోల్సేల్ పర్చేసెస్. సో డబ్ల్యూపి అని ఉన్న డిపిటి కొంచెం ఇంజెక్షన్ ఇచ్చాక పెయిన్, జ్వరం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, నొప్పి, ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే బట్ అది కూడా చాలా అరుదే, చాలా 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 అరుదే. ఓకే, కాకపోతే అది ఈ పెయిన్లెస్ అనబడే ఏపీ దానికంటే కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ అనేది కొంతమంది అంటున్నారు. కానీ రెగ్యులర్గా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకి డిఏపిటి అంటే పెయిన్లెస్, అంటే వ్యాక్సిన్ ఇచ్చాక జ్వరము, నొప్పి, సీరియస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉన్న వ్యాక్సిన్స్ కూడా మంచిగానే పనిచేస్తున్నాయి. సో దీని గురించి కూడా మీరు డాక్టర్తో డిస్కస్ చేసుకుని 1-on-1 డెసిషన్ తీసుకోవాలి. ఓకే, చిన్నగా ఉన్నప్పుడు, డేస్ బేబీగా ఉన్నప్పుడు ఇది ఫిట్స్ వస్తుంది కదా, అది పోను ఎక్కువ కాంప్లికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? డేస్ బేబీగా వచ్చే ఫిట్స్ వేరు, అదేమన్నా బ్రెయిన్కి సంబంధించి ప్రాబ్లం ఉండి వచ్చి ఉంటే అది ఒక్కొక్కళ్ళ కండిషన్ బట్టి ఉంటుంది. బట్ కొంతమందికి 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్యలో జ్వరం అప్పుడు ఫిట్స్ వస్తాయి, వాటిని ఫిబ్రైల్ సీజర్స్ అంటాము. అవి మట్టుకు పెద్ద అయ్యాక ఉండవనే అంటారు. ఓకే, కాకపోతే తల్లిదండ్రులు మటుకు ఫిట్స్ ఫస్ట్ ఎయిడ్ తెలుసుకుని ఉండాలి. ఓకే. అండ్ ఇంకొకటి మెయిన్గా మన ఇండియాలో మనం చూస్తూ ఉంటాం, బేబీస్కి స్నానం చేయించేటప్పుడు ఒక యుద్ధంలా చేస్తూ ఉంటారు. లైక్ ఎక్కువగా ఇలా మనం ముక్కును షేప్ చేద్దాము, ఫేషియల్ టైప్ లాగా పిల్లలకి మసాజెస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ నోస్ దగ్గర ఒత్తితే మనకు కరెక్ట్ షేప్ వస్తుంది, ఈ ఐబ్రోస్ దగ్గర మీరు ఏం చేసినా వాళ్ళకి రావాల్సిన షేపే వస్తుంది. కానీ గట్టిగా ఒత్తటం మంచిది కాదు, డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే, ఏడిస్తేనే బలం వస్తుంది, ఊపిరితిత్తులు అంత బక్వాస్, అలాంటివన్నీ పెట్టుకోవద్దు. స్నానాలు చేసే వాళ్ళకి గోళ్ళు అయ్యి ఉండకూడదు, గబుక్కునాళ్ళకి గీతలు అయి పడకుండా. స్నానాలు చేపించే వాళ్ళకి ఓ దగ్గులు, టీబీ జబ్బులు ఇవి ఉండకూడదు, గజ్జి ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. స్నానం చేపించే ముందు రూము రెడీ వెచ్చగా ఉండాలి, చల్లగా ఉండకూడదు, జారిపోయేట్టు ఉండకూడదు. ముందే నీళ్ళన్నీ చెక్ చేసుకుని రెడీ పెట్టుకోండి. ఎంత వెచ్చగా ఉన్నాయి చూడటానికి ఇదిగో ఇలా చెక్ చేసుకోవాలి, ఇలా కాదు. దీనికి మనకు వెచ్చగా తగులుతుందంటే వెచ్చగా ఉన్నట్టు, సో మరీ వేడిగా వద్దు. ఇంకోటి ఏంటంటే ముందు ఎప్పుడు కళ్ళు క్లీన్ చేయండి ఇలాగా, తర్వాత ఫేసు, బాడీ, తర్వాత యూరిన్ వెళ్ళే పోర్షన్, తర్వాత మోషన్ వెళ్ళే పోర్షన్. అండ్ కొంతమంది ఇలా పోసేస్తారు కదా నీళ్లు, ఒక్కోసారి బిడ్డలు చోక్ అవుతారు. సో అందుకని దోశలతో చక్కగా నిమురుతా పోసుకోండి. ఇయర్ బడ్స్ వాడొద్దు, చెవుల్లోకి వాటర్ వెళ్ళకుండా చూసుకోండి. వెళ్ళినా పొరపాటున టవల్ పెట్టి లాగేసేయండి. బట్ అదే పనిగా ఇల్లు క్లీన్ చేయటం, ముక్కు అదే పనిగా క్లీన్ చేయటం, అదే పనిగా ఏళ్ళు నోట్లో పెట్ట, ఇలాంటివన్నీ చేయొద్దు. పౌడర్లు అస్సలు వాడద్దు, పౌడర్ అస్సలు యూజ్ చేయకుండా ఉండాలి. అండ్ నూనెలు కూడా ఆలివ్ ఆయిల్ స్కిన్కి మంచిది కాదు, కొబ్బరి నూనె కానీ బాదం నూనె కానీ అది సరిపోతుంది. పిల్లలు ఒక ఏజ్ వచ్చేసరికి ఒక 5 months 4 months వచ్చేసరికి చేతులు నోట్లో పెట్టేసుకొని ఇదంతా కూడా ర్యాషెస్ వచ్చేస్తూ ఉన్నాయి. అది ఏదైతే వాళ్ళ ముమ్ము అది ఉంటుందో అదంతా బయటికి రావడం వల్ల అది ఏమన్నా ఇష్యూ అవుతుందా? ఏమీ అవ్వదు, ఏమీ అవ్వదు. వాళ్ళు చక్కగా పెట్టుకోనివ్వండి, ఎంజాయ్ చేయనివ్వండి. ఆ ఏజ్ లో అదేం హ్యాబిట్ ఫామ్ అవ్వదు, ఆ ఏజ్ లో అది నార్మల్. కాకపోతే ఏంటంటే మీరు క్రీమ్లు అవి కొంచెం బాగా రాసుకోండి, వాళ్ళకి మంటది రాకుండా. వాళ్ళ క్రీమ్లు అన్నా అని స్టెరాయిడ్ క్రీములు కాదు, బేబీ క్రీమ్ రాస్తాం కదా, అది రాయండి. ప్రొటెక్షన్ క్రీమ్, బేబీ ప్రొటెక్షన్ క్రీమ్. కొబ్బరి నూనె అది రాయించమని స్నానానికి ముందు. స్నానం తర్వాత కొబ్బరి నూనె రాయొద్దు. స్నానానికి తర్వాత క్రీమ్ అయితే బెటర్, కొబ్బరి నూనె కూడా రాయొచ్చు. ఓకే. బేబీ డైపర్ ర్యాష్ క్రీమ్స్ కూడా వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసేవి రాస్తే బెటర్ అంటారా? ఏదో మన దగ్గర ఉంది ఇది రాస్తే క్యూర్ అవుతుంది కదా అని రాయడం బెటర్? జింక్ ఆక్సైడ్ ఉన్నాయి, బేబీకి స్పెషల్గా డిజైన్ అయినాయే బెటర్, అవే బెటర్ అంటారు. సో వాళ్ళకి యూజ్ చేయాల్సిన క్లాత్స్ ఎలాంటివి యూజ్ చేయాలి మేడం? చాలా మృదువుగా, కాటన్, ఒంటికి గుచ్చుకోకుండా, బట్టలు కూడా గబుక్కుని ఈజీగా తెరిసి వేసేటట్టు. ఆ బటన్స్ అవి గబుక్కుని ఇరిగిపోయి వాళ్ళు నోట్లో పెట్టుకునేట్టు ఉండకూడదు, చోకింగ్ రిస్క్ ఉండకూడదు. అవన్నీ చూసుకుని ప్లాన్ చేసుకోవాలి.
ఓకే. కొంతమంది చెప్తూ ఉంటారు, ఉయ్యాల్లో వేయడం వల్ల కొంతమంది భయపడుతూ ఉంటారు. ఏదైనా ఫిట్స్ వచ్చినా మనకు తెలియదు. కాబట్టి మనం మాక్సిమం కనిపించే చోట వేయాలి అని చెప్తూ ఉంటారు కదా! అది ఎవరి విషయంలో అయినా కరెక్టే కదా, మా బిడ్డ కనపడతా ఉండాలి, లేకపోతే బిడ్డ ప్రాబ్లంలో ఉంటే మనకి ఎలా తెలుస్తుంది. యెస్. అండ్ టైట్ గా కట్టేస్తారు చూడు కాళ్ళు, అవును. అవి అస్సలు చేయకూడదు. కాళ్ళు ఇంత ఫ్రీగా ఉండేట్టు ఉండాలి. లేకపోతే మన హిప్ అంటే ఏమంటారు ఇట్లా హిప్ భాగము సరిగ్గా డెవలప్ అవ్వదు. సో Oh, okay. నడకది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇలా టైట్ గా కట్టేయకూడదు బేబీస్. ఓకే. అండ్ ఇంకోటి వాకర్స్ బేబీస్ అస్సలు వాడకూడదు. హై డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, యాక్సిడెంట్ రిస్క్ అవి, అండ్ మంచిది కాదు. ఎవ్వరు పీడియాట్రిషియన్స్ ఎవ్వరు రికమెండ్ చేయరు. బేబీని మనం ఇంకా డెవలప్ చేయడానికి ఏమన్నా వాళ్ళ ముందు ఏమైనా యాక్టివిటీస్ చేస్తూ ఉండాలంటారా? వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తా, కబుర్లు చెప్తా, వాళ్ళు న్యాచురల్గా వాళ్ళే డెవలప్ అవుతారు. అవును. వాళ్ళని మనం ఆ ఏజ్కి తగ్గట్టు వాడితో మాట్లాడతా, కబుర్లు చెప్తా, వాడు మనతో పాటు వాకింగ్ తీసుకెళ్తా, అలా చక్కగా చేయాలి తప్ప స్పెషల్గా యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 సంవత్సరం బిడ్డ ఉన్నాడు, క్యూబ్స్ ఇలా పెట్టామనుకో ఒక దాని మీద ఒకటి పెడతాడు. అలాంటి ఇప్పుడు సర్కిల్ ఉందనుకో 15 నెలలకు ఫిట్ చేస్తాడు. అలాంటివి తప్ప పిచ్చి పిచ్చికి ఎక్కువ బొమ్మలు కొనేసి మెయిన్లీ సెల్ ఫోన్లు ఇవన్నీ చూపించి ఈ మట్టుకు చేయదు. 4 ఏళ్ల వరకు ఇలాంటివి ఏం చేయదు. ప్లే జోన్ లోనే ఉంచాలి వాళ్ళని. అవును. ఇలాంటి మొబైల్స్ వీటికి దూరం అసలు సమస్య లేదు. ఈ వీడియో కాల్స్ అవి వచ్చిన తర్వాత ఫేస్ టైం ఓకే. అంటే తాతలతో వేరే ఊళ్ళో ఉన్నారు, ఫేస్ టైం ఇస్ ఓకే. అంతకు మించి నో స్క్రీన్ టైం అప్ టు 4th birth. ఓకే. వీడియో కాల్స్ అయితే ఓకే ఫైన్. అలాంటివి అయితే అంతే. కానీ వేరే అదర్ యాక్టివిటీస్ అవన్నీ కూడా మనం టీవీ మొబైల్లో ఎంకరేజ్ చేయకూడదు అస్సలు. ఈ చెవు కుట్టడాలు చిన్నపిల్లలకి అలాంటివి కరెక్టేనా మేడం? 1 yearలో కరెక్టా కాదా అంటాక నేను చెప్పలేను. బట్ ఇప్పుడు కావాలంటే కనుక మినిమం ఏజ్ 8 నెలలు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ ముందైతే ఎగుడు దిగుడులు వచ్చే ఛాన్స్ ఎక్కువ. అండ్ ఇప్పుడు మనం క్రీమ్లు అవి పెట్టచ్చు వాళ్ళకి పెయిన్ తెలియకుండా. అండ్ ఇందాక నేను తల షేవింగ్ అప్పుడు చెప్పినట్టు ఇవి కూడా మనం జాగ్రత్తగా కొత్తవా కాదా చూసుకోవాలి. కుట్టించుకున్నాక పొడిగా ఉంచాలి. ఇప్పుడు లేటెస్ట్ కొంతమంది పేరెంట్స్ ఏమంటున్నారంటే నా బిడ్డకి నేను ఎందుకు ఇది కుట్టించాలి, తను పెద్ద అయ్యాక తనకు కావాలంటే తను కుట్టించుకుంటుంది కదా అనే ఆలోచనకు వచ్చేస్తున్నారు. అది మీ ఇష్టం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా గ్రేట్ టైంని మీరు మాకు ఇచ్చారు. చాలా వాల్యుబుల్ అంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే మీరు అందరికీ మంచి అవేర్నెస్ కల్పించాలి, మంచి అడ్వైజెస్, సజెషన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.